Hello everyone, welcome to the Chouti's economy. So today we will discuss about the detailed explanation of test 2. సో చాలామంది అభ్యర్థులు కొన్ని రిక్వెస్ట్లు పెడతా ఉన్నారు. ఒకటి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వని చెప్పేసి చాలామంది కోరుతున్నారు. సో మేము పీడిఎఫ్ అప్లోడ్ చేస్తున్నాం కానీ ప్రింట్ తీసుకునేటటువంటి అవకాశం ఇవ్వటం లేదు. సో ఇది మళ్ళీ బయట చాలామంది ఇమీడియట్గా వాట్సాప్ గ్రూప్లోకి వస్తుంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. మీకు కావాలనుకుంటే మీరు సిస్టంలో ఓపెన్ చేసి సొల్యూషన్స్ని డైరెక్ట్గా చూడొచ్చు. తర్వాత చాలామంది పుస్తకంలో నుండి కానీ మీ క్లాస్లో నుండి కానీ చాలా క్వశ్చన్స్ కవర్ అయితే లేవు సార్ అన్నారు. పుస్తకానికి మరియు మెటీరియల్కు మరియు క్లాసెస్కి సంబంధం లేకుండా వచ్చేటటువంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, వేరే యాంగిల్స్ నుండి క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి చాలా క్వశ్చన్స్లలో వాటిని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఎక్కడ దొరకనటువంటి క్వశ్చన్స్, మీరు చూడనటువంటి క్వశ్చన్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ను మీరు ఇప్పుడు గ్యాదర్ చేసుకోవాలి. ఇది రెండవది. మూడో అంశం ఏంటి అంటే 3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత చాలా అటెంప్ట్స్ ఏమన్నారు, ఇప్పుడు దాన్ని అగ్రికల్చర్ సెక్టర్లో 5 అటెంప్ట్స్ పెంచడం జరిగింది. చాలామంది ఊరికే టెస్ట్ అటెంప్ట్ చేసేసి 0 మార్క్స్ 1 మార్కు 2 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు పరీక్ష రాస్తున్నారు నాకు అర్థం కాదు. ఎగ్జామ్ను సీరియస్గా రాయండి. రియల్ ఎగ్జామ్ ఎట్లయితే రాస్తారో ఆ రకంగానే ఈ ఎగ్జామ్ను రాయండి. ఓకే. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఎగ్జామ్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నాం, పీడిఎఫ్ పెడుతున్నాం, అండ్ ర్యాంక్స్ కూడా అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి మీ యొక్క ర్యాంక్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది అనేటటువంటి అంశాలని కూడా మీరు బేరీజ్ వేసుకొని చదవచ్చు. సో ఇప్పుడు మనము డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ టెస్ట్ 2కి సంబంధించి నేషనల్ ఇన్కమ్ మీద ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయి అనేటటువంటి అంశాలని పరిశీలిద్దాం. సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కొంత కాన్సెప్షువల్గా చదవాల్సినటువంటి ఆస్కారం అయితే ఉన్నది. దాంట్లో మొదటి క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే, సో మొదటి క్వశ్చన్ చూడండి, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే ఉత్పత్తి కారకం కానిది ఏది అన్నాడు. సో చాలా బేసిక్, మనం చాలాసార్లు మాట్లాడుకున్నది ఏంటి అని అంటే, సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రినర్షిప్, ఈ 4టిని కూడా మనం ఏమంటామంటే ఉత్పత్తి కారకాలు అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ల్యాండ్ ఉంది, లేబర్ ఉంది, మూలధనం ఉంది, కానీ వేజెస్ అనేది ఉత్పత్తి కారకం కాదు, ఇది ఉత్పత్తి ఆదాయం అంటారు. దీన్నే ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు. కాబట్టి సో ఇది ఆన్సర్. అంటే ఉత్పత్తి కారకాలలో కానిది ఏంటి అని అంటే ఆన్సర్ ఈజ్ 4th one. ఓకే, నెక్స్ట్ విల్ గో త్రూ విత్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ టు క్యాలిక్యులేట్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఏ మెథడ్ను వాడము అని చెప్పేసి అంటా ఉన్నాడు. మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. నార్మల్గా జీడిపిని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, బై యూజింగ్ 3 మెథడ్స్. ఒకటి ఇన్కమ్ మెథడ్, ఎక్స్పెండిచర్ మెథడ్ అండ్ ప్రొడక్షన్ మెథడ్. దీన్నే జీవీఏ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి మరియు ఉత్పత్తి పద్ధతి, దీన్నే జీవీఏ విలువ జోడింపు పద్ధతి అని చెప్పేసి కూడా అంటారు. ఈ 3 కాకుండా ఉన్నదే ఆన్సర్. సో ఇందులో కనుక చూస్తే ఆదాయ పద్ధతి ఉంది, ఉత్పత్తి పద్ధతి ఉంది, వ్యయ పద్ధతి ఉంది. లేనిది ఏంటి అని అంటే డిమినిషింగ్ కాస్ట్ మెథడ్ అనేది నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి వాడము. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్, ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అక్రాస్ ద కంట్రీ ఇన్ ఎ ఇయర్ ఈస్ కాల్డ్, అంటే ఒక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఆర్థిక కార్యకలాపాల యొక్క మొత్తం ఆదాయాన్ని ఏమంటారంటే నేషనల్ ఇన్కమ్ అంటారు. వెరీ వెరీ సింపుల్, జాతీయ ఆదాయం. మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. ఈ క్రింది స్టేట్మెంట్స్లలో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అన్నాడు. సో జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్, జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ నేను చాలాసార్లు చెప్పాను మీకు. సో ఆన్సర్ వచ్చేసి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఫ్యాక్టరీ దగ్గర తయారైనటువంటి ఒక వస్తువు మీద వెచ్చించినటువంటి ఖర్చు, ద కాస్ట్ ఇన్కర్డ్ అట్ ఫ్యాక్టరీ లెవెల్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్యాక్టరీ కాస్ట్. సో ఫ్యాక్టరీ దగ్గర ఏముంటాయి,
ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఉండేటటువంటి ఉత్పత్తి ఆదాయాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి యొక్క టోటల్ను మనం ప్రొడక్షన్ కాస్ట్ అంటాం. సో ప్రొడక్షన్ కాస్ట్నే మనం ఇంకా సింపుల్గా చెప్పాలి అని అంటే ఉత్పత్తి ఖర్చు అనొచ్చు. సో ఇక్కడ చూడండి, నెట్ వాల్యూ అడిషన్ ప్లస్ డిప్రిషియేషన్. ఓకే, సో నెట్ వాల్యూ అడిషన్ అంటే నికర విలువ జోడింపు. వీటన్నిటిని తయారు చేయడానికి కావాల్సినటువంటి నెట్ వాల్యూ అడిషన్ అని ఎందుకు అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ అనేది ఒక రా మెటీరియల్ అనుకుంటే, లేదా కాటన్ అనేది ఒక రా మెటీరియల్, ఒక 100 రూపాయలు కాటన్కి వెచ్చిస్తే ఈ కాటన్కు ఒక రంగు వేసినాం అనుకోండి, దాన్ని వాల్యూ అడిషన్ అంటాం. సో ఎంత వాల్యూ యాడ్ చేసినాం అనేది మనం ఇక్కడ లెక్కించాలి. కాబట్టి జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది నికర విలువ జోడింపు ప్లస్ తరుగుదల తీసుకుంటే మనకు కంప్లీట్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, టిల్ వాట్ టైమ్ డస్ ద ఇండియన్ ఎకానమీ వాంట్ టు బికమ్ $5 ట్రిలియన్ ఎకానమీ? అంటే ఏ సంవత్సరం లోపల భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి అని అనుకుంటుంది. నేను చాలాసార్లు, కొన్ని వందల సార్లు చెప్పిన, నిర్మలా సీతారామన్ గారు చాలాసార్లు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే 2024-25 వరకు భారత్ $5 ట్రిలియన్ విలువైనటువంటి వస్తు సేవలను ఉత్పత్తి చేసేటటువంటి దేశంగా ఎదగాలనుకుంటుంది. కాబట్టి ద ఆన్సర్ ఈస్ 2024-25. నెక్స్ట్ క్వశ్చన్, నేను ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళట్లేదండి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది, వేరే సబ్జెక్టులన్నీ చదవాలి, దాంతోపాటుగా ఇంకా చాలా యాంగిల్స్ని మీరు చూడాల్సినటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మరి ఒకేసారి అన్ని అంశాలకు సంబంధించినటువంటి సో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే టైం వేస్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఒక పర్టికులర్ ప్రశ్నకి ఎంత ఎక్స్ప్లెనేషన్ కావాలనో అంతవరకు మాత్రం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రంగం అత్యధిక ఆదాయాన్ని అందిస్తుంది అన్నాడు. విచ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ ద మోస్ట్ ఇన్కమ్ టు ద ఇండియాస్ ఇన్కమ్ అన్నాడు. సో చాలాసార్లు దీంట్లో నంబర్లు కూడా ఇవ్వలే, నేను చాలా సింపుల్గా మీరు అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్లో హయ్యెస్ట్ కాంట్రిబ్యూషన్ సర్వీస్ సెక్టర్ ఇస్తే, సెకండ్ హయ్యెస్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, థర్డ్ హయ్యెస్ట్ అగ్రికల్చర్ సెక్టర్ ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని సో మీరు గమనించాలి. ఎందుకంటే మీరు ఎక్కడ చూసినా సరే సర్వీస్ సెక్టర్ నుండే ఎక్కువ ఆదాయం వచ్చేటటువంటి ఆస్కారం అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఫర్ ద నామినల్ జీడిపి? నామమాత్రపు జీడిపికి సంబంధించి ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అన్నాడు. నామినల్ జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద కరెంట్ ప్రైజెస్ అన్నాడు. అంటే ప్రస్తుత ధరల వద్ద నామమాత్రపు జీడిపిని లెక్కిస్తారు అన్నారు. సో ప్రస్తుత ధరల వద్ద లెక్కించినటువంటి దాన్నే నామమాత్రపు జీడిపి అంటారు అనేది మనం చాలాసార్లు చదువుకున్నాం. రియల్ జీడిపి అంటే ఏంటి? బేస్ ఇయర్ ప్రైస్ దగ్గర లేదా స్థిర ధరల వద్ద లేదా కాన్స్టాంట్ ప్రైస్ దగ్గర లెక్కించినటువంటి దాన్ని రియల్ జీడిపి లేదా వాస్తవ జీడిపి అంటాం. నామినల్ జీడిపి ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ ద బేస్ ప్రైసెస్ అన్నాడు. సో ఇది తప్పు స్టేట్మెంట్. డాటా ఆన్ అంటే నామమాత్రపు జీడిపి అనేది ఆధార సంవత్సరపు ధరల వద్ద లెక్కిస్తారని అంటున్నాడు. రెండో స్టేట్మెంట్ తప్పు స్టేట్మెంట్. డాటా ఆన్ నామినల్ జీడిపి షోస్ అన్ అక్యురేట్ పిక్చర్ ఆఫ్ ద ఎకానమీ యాజ్ కంపేర్డ్ టు ద రియల్ జీడిపి అన్నాడు. అక్యురేట్ పిక్చర్ అంటే నామమాత్రపు జీడిపి సరైన గణాంకాలను ఇస్తుందా, లేకపోతే వాస్తవ జీడిపి సరైనటువంటి గణాంకాలను ఇస్తుందా అంటే వాస్తవ జీడిపియే సరైనటువంటి గణాంకాలు ఇస్తుంది అనేది మనం చూసినాం. కాబట్టి ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనటువంటి స్టేట్మెంటు. ఓకే, సో 1 మాత్రమే సరైనటువంటి స్టేట్మెంటు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బేస్ ఇయర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ జీడిపి అన్నాడు. సో ఇంతకుముందు 2004-05 ఉన్నటువంటి బేస్ ఇయర్ను మనం 2014-15లో ఈ బేస్ ఇయర్ను 2011-12గా మార్చారు అనేటటువంటి అంశాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ద ఆన్సర్ ఈస్ 2011-12 ఈజ్ ద ఇండియాస్ బేస్ ఇయర్. చాలా బేసిక్ క్వశ్చన్. ఓకే, ఎవరైనా ఆన్సర్ చేసేటటువంటి బేసిక్ క్వశ్చన్. ఓకే, యా. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మీరు
భారతదేశంలో జాతీయ ఆదాయ డాటాను ఎవరు విడుదల చేస్తారన్నారు? 2019 నుండి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి అన్ని గణాంకాలను ఎన్ఎస్ఓ విడుదల చేస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం చాలాసార్లు చదివినాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటి మంత్రిత్వ శాఖ కింద ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ విచ్ వర్క్ ఈజ్ యాడెడ్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ జీడిపి. అంటే జీడిపిలో ఏది క్యాలిక్యులేట్ చేయాలి, ఏది విస్మరించాలి, విచ్ వన్ షుడ్ బి ఇంక్లూడెడ్, విచ్ వన్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ అనేటటువంటి అంశంలో మనము చాలా డిస్కషన్ చేసినాం. ఎక్కడైనా సరే మీరు బండ గుర్తుగా ఏం పెట్టుకోవాలంటే యాజ్ అ బెంచ్ మార్క్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక కొత్త వస్తువు కానీ కొత్త సేవ కానీ ఉత్పత్తి అయితేనే దాన్ని ఎకనామిక్ యాక్టివిటీ అంటాం. ఓన్లీ వెన్ దెర్ ఈస్ ఏ న్యూ ప్రొడక్షన్ ఆఫ్ ద గుడ్ ఆర్ సర్వీస్ దెన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద ఎకనామిక్ యాక్టివిటీ. అదర్వైజ్ దాన్ని సెకండ్ హ్యాండ్ గుడ్ లేదా డూప్లికేషన్ అంటాం. సో ఇక్కడ చూడండి, వెరీ వెరీ సింపుల్గా హౌస్ హోల్డ్ వర్క్స్, సో గృహ సంబంధితమైనటువంటి పనులను మనం మ్యాక్సిమమ్ మరి నేషనల్ ఇన్కంలో లెక్కించము. తన బిడ్డకు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఎక్కడ కూడా పైసలు తీసుకోడు, దాన్ని కూడా లెక్కించాం. పాత షేర్లను పునఃవిక్రయం చేయడం ద్వారా ఒక కాగితం ఇంకొక వ్యక్తి దగ్గరికి పోతుంది తప్ప, కాగితం మీద పేర్లు మారుతాయి తప్ప ఎక్కడ కూడా కొత్త వస్తువు అనేది ఉత్పత్తి కాదు. ఒక హస్తకళాకారుడు కొత్త ఇంటిని నిర్మించడం, సో కొత్త ఇంటిని నిర్మించడం అంటే ఒక కొత్త వస్తువును సృష్టిస్తున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి దిస్ వన్. సో ఎక్కడైనా కొత్త వస్తువు సృష్టించబడాలి, కొత్త సేవ సృష్టించబడాలి. ఒక గుడ్ ఆర్ సర్వీస్ కొత్తగా సృష్టించబడాలి అండ్ ఇట్ షుడ్ బి మార్కెటబుల్, అంటే మార్కెట్లో అమ్మడానికి వీలవుతున్నటువంటి ఫినామినన్ ఉండాలి. దీన్ని ఒక ద్రవ్య విలువలో లెక్కించగలగాలి. ఓకే, ద్రవ్య విలువలో లెక్కించగలగాలి అని అంటే మనము ప్రొడ్యూస్ చేసినటువంటి గుడ్ ఆర్ సర్వీస్కి ఖచ్చితంగా ఒక మనీ వాల్యూని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే అది ఎకనామిక్ యాక్టివిటీ కిందికి లెక్కిస్తాము. ఓన్లీ వెన్ there is a money value to the newly produced good or service can be considered it as the economic activity. For example, మన ఇంట్లో మన మదరు చాలా పనులు చేస్తుంది, మన సిస్టర్ కానీ ఓకే, అండ్ ఒక మహిళ చాలా పనులు చేస్తుంది. కానీ మన ఇంట్లో ఆ మదర్కి కానీ సిస్టర్కి కానీ వైఫ్కి కానీ మనం ప్రతి మంత్కు నువ్వు ఇంత పని చేసినావు కాబట్టి ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్పాం. కాబట్టి ఆమె ఎంత పని చేసినా కూడా ఆమె చేసినటువంటి ఏ సర్వీస్ కూడా ఎకనామిక్ యాక్టివిటీ కిందికి రాదు. అదే ఇంట్లో ఒక మెయిడ్ వచ్చి మనకు ఛాయ్ పెట్టినా, బౌల్స్ కడిగినా, బట్టలు ఉతికినా ఆమెకు మంత్లీ ఇంత పే చేస్తాం. దట్ విల్ కమ్ ఇన్ టు ద ఎకనామిక్ యాక్టివిటీ. ఓకే, సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ నాన్ ఎకనామిక్ యాక్టివిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెథడ్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. ఇంతకుముందు చెప్పిన నేషనల్ ఇన్కమ్ను 3 పద్ధతులలో లెక్కిస్తాం. సో దాంట్లో విలువ జోడింపు పద్ధతి ఉంటుంది, ఇన్కమ్ మెథడ్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ మెథడ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది లేదు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డెఫినెట్లీ ఎ మేజర్ ఇండికేషన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ ఆఫ్ ఎ కంట్రీ. అంటే ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని దేనిని చూపించడం ద్వారా మనం లెక్కించవచ్చు అంటాడు. సో ఒక దేశం ఎంత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నది అనేది చూడుకోవాలి. అంటే ఎన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేస్తుంది, ఈ వస్తు సేవలను ద్రవ్య విలువకి ఈక్వల్ చేసినప్పుడు అది నేషనల్ ఇన్కమ్ లేదా జీడిపి అవుతుంది. సో ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క పనితీరును మనం రేట్ ఆఫ్ జీడిపి గ్రోత్ రేట్ తోటి మనం చూపిస్తాం. వెరీ వెరీ సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకనామిక్స్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ద అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ అండ్ ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ ఎ ఇయర్ బై ఎ డొమెస్టిక్ రెసిడెంట్స్ ఆఫ్ అ కంట్రీ పుట్ టుగెదర్ ఇస్ కాల్డ్. అంటే ఒక దేశ నివాసుల చేత లేదా ఒక దేశస్తుల చేత ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవలను ఏమంటారు? సో నేను చాలాసార్లు చెప్పిన జియోగ్రాఫికల్ ఏరియా, భౌగోళిక ప్రదేశాన్ని తీసుకొని కనుక లెక్కిస్తే అది జీడిపి అవుతుంది. ఇట్లా కాకుండా మనుషులు, నేషనలిస్టులు, జాతీయులు, నివాసితులు అనేటటువంటి అంశాన్ని కనుక నేను మనుషుల గురించి హూ అనేటటువంటి అంశం గురించి ఆలోచిస్తే అది జిఎన్పి అవుతుంది. ఎక్కడ ప్లేస్, ఏరియా గురించి కనుక నేను ఆలోచిస్తే అది జీడిపి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మనుషుల గురించి ఆలోచిస్తున్నాడు. ఓకే, రిసీవ్డ్ ఇయర్ బై డొమెస్టిక్ రెసిడెంట్ అంటుండు. ఓకే, కాబట్టి డొమెస్టిక్ రెసిడెంట్ అని ఉన్నంత మాత్రాన జీడిపి కిందకు వస్తుందని అనుకోవద్దు. ఇక్కడ నేను మనుషుల గురించి మాట్లాడుతున్నా. ప్రిన్సిపల్ ఏంటి, బెంచ్ మార్క్ ప్రిన్సిపల్ ఏంటి? వెదర్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద పీపుల్ ఆర్ వెదర్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ప్లేస్. ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద ప్లేస్ దెన్ ఇట్ ఈస్ జీడిపి. ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ద పీపుల్ దెన్ ఇట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద జిఎన్పి. కాబట్టి ద ఆన్సర్ ఈజ్
ఓకే, సో ద ఆన్సర్ ఈస్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, జిఎన్పి. నెక్స్ట్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ డిరైవ్డ్ ఫ్రమ్. ఓకే, పీసీఐని మనం ఎక్కడి నుండి ఆవిర్భవింపజేస్తాము, లేదా పీసీఐ ఎక్కడి నుండి ఉద్భవిస్తుంది అని అంటున్నాడు. పీసీఐ ఈజ్వల్స్ టు ఏంటి? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్వల్స్ టు ఏంటి? పీసీఐ ఈజ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్, జాతీయ ఆదాయము బై జనాభా. ఓకే, జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతోటి కనుక మనము ఓకే సో భాగిస్తే మనకు ఇక్కడ జాతీయ ఆదాయం ఉంది, జనాభా ఉంది, అంటే రెండు అంశాలు కలిపి. సో నేషనల్ ఇన్కమ్ అండ్ పాపులేషన్. చాలా జాగ్రత్తగా గమనించాలి. మీరు ఓఎంఆర్ సీట్లో అయ్యో జాతీయ ఆదాయం ఉంది అని చెప్పేసి టక్కున పోయి దిద్దొద్దు. రెండు మొత్తం క్వశ్చన్ చదివిన తర్వాతనే మీరు ఆన్సర్ ఎంచుకోవాలి. నెక్స్ట్, హూ రోట్ ఏ బుక్ డిస్క్రైబింగ్ ద థియరీ ఆఫ్ ఎకనామిక్ డ్రెయిన్ ఆఫ్ ఇండియా డ్యూరింగ్ బ్రిటిష్ రూల్. చాలాసార్లు చెప్పినాం, ది డ్రెయిన్ థియరీ కానీ లేకపోతే ది ఎకనామిక్ డ్రెయిన్ కానీ సంపద తరలింపు సూత్రాన్ని ఎవరు రాసిరు అంటే ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా దాదాబాయి నవరోజు గారు రచించారు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెక్టర్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఇస్ మ్యాక్సిమం డిపెండెంట్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఇన్ అడ్వాన్స్డ్ నేషన్స్. ఓకే, అంటే మొత్తం 3 సెక్టార్స్లలో ఏ సెక్టార్ మీద అడ్వాన్స్డ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఎక్కువగా ఆధారపడతాయని అన్నాడు. అమెరికా తీసుకున్నా, తర్వాత జపాన్ తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా, ఇండియా తీసుకున్నా, ఇవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ మీద ఆధారపడతాయి. ఎందుకంటే హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ గివెన్ బై ద సర్వీస్ సెక్టర్ ఇన్ ద అడ్వాన్స్డ్ ఎకానమీస్. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ కౌంటింగ్ ఇన్ నేషనల్ ఇన్కమ్. అంటే ద్విగుణీకృతం అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అంటే 2 సార్లు కౌంట్ చేస్తాము అనేటటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, వేజెస్ ఆఫ్ బస్ అండ్ ట్రైన్ డ్రైవర్స్ ఒకటేసారి ఇస్తాం, కాటన్ అవుట్పుట్ అండ్ కాటన్ క్లాత్ అవుట్పుట్, అండ్ ఎలక్ట్రిసిటీ అవుట్పుట్ అండ్ వాటర్ అవుట్పుట్, ట్యాక్స్ రిసిప్ట్స్ అన్నాడు. సో ఇక్కడ కాటన్ అవుట్పుట్ మరియు కాటన్ క్లాత్ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అంటే, కాటన్ క్లాత్ను మనం ఒకసారి లెక్కిస్తాం కదా, మళ్ళీ ఈ కాటన్ను ఒక షర్టును తయారు చేయడానికి వాడినప్పుడు మళ్ళీ లెక్కిస్తాం కదా, అప్పుడు దాన్ని డ్యూప్లికేషన్ అవుతుంది. అందుకోసమే కాటన్ క్లాత్ను లెక్కించకుండా డైరెక్ట్ కాటన్ అవుట్పుట్ని లెక్కించినప్పుడు డ్యూప్లికేషన్ అనేది జరగదు. ఓకే, ఇది కాన్సెప్షువల్ క్వశ్చన్. నెక్స్ట్, గ్రీన్ షూట్స్ అనేటటువంటి పదం ఆర్థిక వ్యవస్థలో దేనిని సూచిస్తుంది? ఓకే, సో ద టర్మ్ గ్రీన్ షూట్స్ ఇండికేట్ వాట్ అంటుండు. సో చాలాసార్లు నిన్నమన్న కోవిడ్ సంక్షోభం తర్వాత కానీ అమెరికా యూరప్లో అండ్ ఉక్రెయిన్ రష్యా వార్ తర్వాత చాలాసార్లు వినిపించినటువంటి పదం ఏంటంటే గ్రీన్ షూట్స్. గ్రీన్ షూట్స్ అంటే ఏంటి అని అంటే ది సైన్స్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ డ్యూరింగ్ అన్ ఎకనామిక్ డౌన్ టర్న్. అంటే ఎకానమీ పడిపోతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఎకానమీ రికవర్ అవుతుంది అనేటటువంటి దాన్ని మనం గ్రీన్ షూట్స్ అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి. జీడిపి డిఫ్లేటర్ ఈజ్ యూజ్డ్ టు. నేను చాలాసార్లు చెప్పిన జీడిపి డిఫ్లేటర్ అనేది ఫార్ములా ఏంటి? జీడిపి డిఫ్లేటర్కు ఫార్ములా ఏంటి? నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100 చేస్తే మనకు ఆధార సంవత్సరంతో పోల్చినప్పుడు ధరల స్థాయిలలో వచ్చినటువంటి మార్పు తెలుస్తుంది. అంటే సాధారణ ధరల స్థాయిలలో వచ్చేటటువంటి మార్పు, ద చేంజ్ ఇన్ ద జనరల్ ప్రైస్ లెవెల్ విల్ బీ నోన్ బై ద జీడిపి డిఫ్లేటర్. సో డిఫ్లేటర్ను మనము ద్రవ్యోల్బణాన్ని కొలవడానికి వాడతాం, మెజర్ ద ఇన్ఫ్లేషన్ ఇన్ ఏ కంట్రీ. కాకపోతే మరి జీడిపి డిఫ్లేటర్ కాకుండా డబ్ల్యూపీఐ సిపిఐని ఎందుకు వాడతాము అని అంటే, జీడిపి డిఫ్లేటర్ను 3 నెలలకు ఒకసారి 2 నెలల టైం ల్యాగ్ తోటి మనము విడుదల చేస్తాం కాబట్టి ఎవ్రీ మంత్ కావాలి అంటే జీడిపి డిఫ్లేటర్ అనేది కాంప్రహెన్సివ్ మెథడ్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కంప్రైజెస్ లిటరసీ రేట్స్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అండ్ 3 విషయాలు అన్న. లిటరసీ అనేది ఎడ్యుకేషన్ గురించి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అట్ బర్త్ అనేది హెల్త్ గురించి, తర్వాత స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జిఎన్ఐ పర్ క్యాపిటల్ అంటారు, దాన్నే సింపుల్గా నేషనల్ ఇన్కమ్ని తీసుకుంటాం. సో నేషనల్ ఇన్కమ్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ నేను ఆ క్వశ్చన్ తీసుకొచ్చాను. సో నేషనల్ ఇన్కమ్ పర్ హెడ్ ఇన్ యూఎస్ డాలర్స్, దీన్ని జిఎన్ఐ పర్ క్యాపిటల్ అని చెప్పేసి ఇంతకుముందు తీసుకునేవాళ్ళు. ఓకే, ఇంతకుముందు ఏం తీసుకునేవాళ్ళు? జిఎన్ఐ పర్ క్యాపిటల్. ఇప్పుడు జిఎన్పి పర్ క్యాపిటల్ తీసుకుంటున్నారు. ఓకే, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఆధారంగా చేసుకొని హెచ్డిఐని లెక్కించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్ ఇగ్నోర్స్, జాతీయ ఆదాయం దేన్ని విస్మరిస్తుంది అని అన్నాడు. సో జాతీయ ఆదాయం దేన్ని విస్మరిస్తుంది? సో వెరీ వెరీ సింపుల్ చూడండి. సేల్ ఆఫ్ ఫార్మ్, సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్,
ఎక్స్పోర్ట్స్ ఆఫ్ ద ఐటీ సెక్టర్, సేల్ ఆఫ్ ల్యాండ్. సేల్ ఆఫ్ ల్యాండ్ను ఎందుకు విస్మరిస్తుందంటే ఒక ల్యాండ్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి అమ్మడం ద్వారా కొత్త వస్తువు కానీ కొత్త సేవ కానీ ఇక్కడ ఉత్పత్తి అవ్వట్లేదు, కాబట్టి దీన్ని నేషనల్ ఇన్కంలో మనం కన్సిడర్ చేయం. ఐటీ ఎక్స్పోర్ట్స్ అంటే ఏంటి? కొత్త సేవను మనం ఉత్పత్తి చేస్తున్నాం. సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఒక వ్యక్తి పని చేయడం ద్వారా అతనికి సాలరీ వస్తుంది, దీన్నే ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటాం. సేల్ ఆఫ్ ఎ ఫామ్, ఒక కంపెనీని మనం అమ్ముతున్నాం, ఆ కంపెనీలో వస్తువులు ఉంటాయి, సేవలు ఉంటాయి, దానికి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఉంటుంది, కాబట్టి దీన్ని నేషనల్ ఇన్కంలో మనం కన్సిడర్ చేస్తాం. దానికి ఒక నెట్వర్త్ ఉంటుంది. యాపిల్కి ఒక బ్రాండ్కి ఒక వాల్యూ ఉంటుంది, విప్రోకి ఒక బ్రాండ్ ఉంటుంది, కాబట్టి ఆ బ్రాండ్ విలువ అనేది ఆ పర్టికులర్ కంపెనీ చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా వచ్చేది, కాబట్టి వీ టేక్ ఇట్ యాజ్ ద నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఫైనల్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద నార్మల్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ దేర్ ప్రాపర్టీ వెదర్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ద కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ఇన్ ఎ ఇయర్ ఈస్ టర్మ్డ్ as. ఈ దేశంలో అయినా సరే ఇంకొక దేశంలో అయినా సరే రెసిడెంట్స్ ద్వారా ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల విలువ మొత్తాన్ని ఏమంటాం మనం? నేను ఇంతకుముందు చెప్పిన మనుషులు, పీపుల్ ఉంటేనేమో అది జిఎన్పి, ప్రాంతం ఉంటేనేమో అది జీడిపి. సో పీపుల్ ఉన్నారు కాబట్టి గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సో జిఎన్ఐ అనొచ్చు, జిఎన్పి అని కూడా అనొచ్చు. నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర నేషనల్ ప్రోడక్ట్ని మనం ఏమనొచ్చు? సో డొమెస్టిక్ ప్రోడక్ట్ ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్. నేను చాలాసార్లు మీకు చెప్పాను. సో జిఎన్పి ఈజ్వల్స్ టు జిడిపి, ఓకే, ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటారు, దీన్నే ఎన్ఎఫ్ఐఏ అని చెప్పేసి అంటారు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. కాబట్టి వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్, షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్ కావద్దు. నెక్స్ట్, గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. యూపీఎస్సీలో కొన్ని వందల సార్లు అడిగినటువంటి ప్రశ్న. సో గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ను ఎవరు ప్రచురిస్తారని చెప్పేసి చాలాసార్లు అడిగిండు. సో జస్ట్ రిమెంబర్, దీంట్లో ఏ అంశాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని కూడా సో చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్? జిఎన్పిలో ఏది పార్ట్ అని అన్నాడు. సో జిఎన్పి అంటే నేను ఏం చెప్పాను? జిఎన్పి ఈజ్వల్స్ టు ఇంతకుముందు ఫార్ములా చెప్పాను కదా. సో జిఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు జిడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్. సో ఇప్పుడు చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది. సో ఎక్స్పోర్ట్స్ ఉంది, మనీ అర్న్డ్ బై ద రెసిడెంట్ అబ్రాడ్ అన్నాడు. సో దీన్నే ఇంకా ఏం రాయొచ్చు? జిడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనొచ్చు. సో ఇది కూడా జిఎన్పిలో ఉంటుంది. ఓకే, అండ్ ఇంకేముంటుంది? ఇంపోర్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఆల్ ది అబవ్. అంటే మీకు కాన్సెప్ట్ మైండ్లో ఉందనుకోండి ఆన్సర్ వస్తుంది, కాన్సెప్ట్ లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది. చాలా స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్, ద నెట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్టర్ డిడక్టింగ్ డిప్రిషియేషన్ ఫ్రమ్ ఇట్ ఈస్. ఓకే, అంటే నెట్ వాల్యూ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నాడు, డిడక్టింగ్ డిప్రిషియేషన్ ఫ్రమ్ ఇట్ అన్నాడు. అంటే సింపుల్గా ఏమంటున్నాడు అని అంటే జీడిపి నుండి డిప్రిషియేషన్ని తీసేస్తే ఏమొస్తుంది అన్నాడు. అంటే జీడిపి నుండి తరుగుదలను తీసేస్తే ఏమొస్తుంది అంటే, తరుగుదలను తీసేస్తే ఏమొస్తుంది? సింపుల్గా జిఎన్పి వస్తుంది. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎన్పి నుండి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుండి జీడిపి నుండి డిప్రిషియేషన్ తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది, నెట్ ఎన్డిపి వస్తుంది. ఓకే, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పేసి అంటాం మనం. ఓకే, సో ఇది కూడా కాన్సెప్చువల్ ఫినామినానే. నెక్స్ట్, ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ ఈజ్ నోన్ యాజ్. ఒక దేశం యొక్క సాధారణ ఆదాయాన్ని మనం ఏమంటాం? తలసరి ఆదాయం అంటాం. తలసరి ఆదాయం అంటే మీనింగ్ ఏంటి? పర్ క్యాపిటా ఇన్కమ్. పర్ క్యాపిటా అంటే ఒక్కొక్క తలకు వచ్చేటటువంటి ఇన్కమ్. సో ఇప్పుడు మన జాతీయ ఆదాయము ఒక 3 ట్రిలియన్ ఉందనుకోండి. సో మొత్తం పాపులేషన్ తోటి లెక్కించినప్పుడు ఒక్కొక్క తలకు ఎంత వస్తుంది? ఒక్కొక్క తలకు సరి సమానంగా తలసరి, అందుకోసమే దాన్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్? నేషనల్ ఇన్కంలో పార్ట్ కాంది ఏంది అంటుండు? అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్, ద పేమెంట్స్ మేడ్ బై ద హౌస్ హోల్డ్ టు ద ఫర్మ్ ఆఫ్ పర్చేసింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇన్కమ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్,
ఇంట్రెస్ట్ ఆన్ ద అన్ప్రొడక్టివ్ నేషనల్ డెట్ అన్నాడు. అంటే ఉత్పాదకత లేని జాతీయ రుణంపై వడ్డీ అనేది మనకు నేషనల్ ఇన్కంలో రాదు. మిగతా అన్ని కూడా నేషనల్ ఇన్కంలో వస్తాయి. సో మీకు ఇక్కడ ఫార్ములా కూడా ఇచ్చాను. ఓకే, సో నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, నేషనల్ ఇన్కమ్ యొక్క డెఫినేషన్లోనే ఇది నేను ఇచ్చాను. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వాజ్ డెవలప్డ్ బై. సో జీడిపి అనేటటువంటి భావనను ఎవరు అభివృద్ధి చేశారంటే సైమన్ కుజ్నెట్స్ అనేటటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ జీడిపి అనేటటువంటి భావనను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లిమిటేషన్ ఆఫ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు మనకు చాలా రకాలైనటువంటి పరిమితులు ఉంటాయి. వాటినే లిమిటేషన్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ అని చెప్పేసి అంటాం. సో దాంట్లో వెరీ వెరీ సింపుల్గా ఇక్కడ చూడవచ్చు మీరు, ఇట్ ఫెయిల్స్ టు ఇన్, ఒక దేశం యొక్క అభివృద్ధి యొక్క స్థిరత్వాన్ని సూచించడంలో విఫలమవుతుంది. అంటే గ్రోత్ వచ్చినంత మాత్రాన స్థిరత్వం ఉంది అని చెప్పలేం. జస్ట్ బికాస్ దెర్ ఈజ్ ఎ గ్రోత్ వీ కెనాట్ సే దట్ దెర్ ఈజ్ ఎ స్టెబిలిటీ ఆఫ్ ద ఎకానమీ. తర్వాత హ్యూమన్ హెల్త్ మీద, ఎన్వైర్న్మెంట్ మీద పడేటటువంటి ఇంపాక్ట్ను జీడిపి పట్టించుకోదు. పొల్యూషన్ అన్నా జరగని, ఏమన్నా జరగని, గ్రోత్ వచ్చిందా లేదా అనేది మాత్రమే కన్సిడర్ చేస్తుంది. తర్వాత నాన్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్, ఇంతకుముందు చెప్పిన కదా, మన మదర్ పని చేసినప్పుడు దానికి మానిటరీ విలువ ఉండదు, అప్పుడు దాన్ని జీడిపిలో మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఇవన్నీ కూడా నేషనల్ ఇన్కమ్ యొక్క లిమిటేషన్స్కి సంబంధించిందే. నేను ఒక పెద్ద అంశాన్ని ఇక్కడ మీకు ఇంట్రడక్షన్లో ఇవ్వడం అనేది జరిగింది. తెలుగు వాళ్ళకి ఎక్కువ ఇచ్చాను, ఇంగ్లీష్ వాళ్ళకి దొరుకుతుందని. సో ఆల్ ది అబౌవ్, గాట్ ఇట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ ద నామినల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నామినల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే నామమాత్ర జీడిపికి సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. నామినల్ జీడిపి అంటే ఏంటి, ప్రస్తుత ధరల దగ్గర, అంటే యాక్చువల్ ప్రైస్ దగ్గర లెక్కించినటువంటి జీడిపిని నామినల్ జీడిపి అంటాం. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై కన్సిడరింగ్ ద కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల దగ్గర లెక్కించినటువంటి జీడిపి, కాబట్టి ఆన్సర్ ఇస్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యాడెడ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మళ్ళీ చెప్తున్నా, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే యాడ్ చేసుకుంటాం, లేకపోతే యాడ్ చేయం. కాన్సెప్షువల్ క్వశ్చన్. ఒక ఉపాధ్యాయుడు ఏ టీచర్ టీచింగ్ దేర్ చైల్డ్, ఓకే, వాళ్ళ పిల్లలకు బోధిస్తుండ, అంటే పైసలు తీసుకుంటాడా, తీసుకోడు. ద వాల్యూ ఆఫ్ ద రీసేల్ ఆఫ్ ఓల్డ్ షేర్స్, రీసేల్ అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం నేషనల్ ఇన్కంలో క్యాలిక్యులేట్ చేయం. కొత్త ఇల్లు నిర్మిస్తున్నాడు, ఓకే, సో ఇంతకుముందు చెప్పినాము, సేమ్ క్వశ్చన్ రిపీట్ అయినట్టుంది, సారీ. వైల్ యూజింగ్ ఎక్స్పెండిచర్ టు క్యాలిక్యులేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కన్జంప్షన్ డాష్. ఇప్పుడు ఏమన్నాడు, వ్యయ పద్ధతిని వాడుతున్నప్పుడు ఏమేమి ఉంటాయి అన్నాడు. సో కన్జంప్షన్ ఆఫ్ ఏమేమి ఉంటాయి అంటే ఏ ఏ వస్తువులను వినియోగించడం అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం. సో డ్యూరబుల్ గూడ్స్, నాన్ డ్యూరబుల్ గూడ్స్ని తీసుకుంటాం. అంటే మన్నికైన వస్తువులు, మన్నికేతర వస్తువులు రెండు కూడా తీసుకుంటాం. సో నేను క్లాస్ చెప్పేటప్పుడు కూడా చెప్పిన, సో మొత్తం గూడ్స్ను 4 రకాలుగా విభజిస్తాం. మన్నిక వస్తువులు, డ్యూరబుల్ గూడ్స్, సెమీ డ్యూరబుల్, నాన్ డ్యూరబుల్, సర్వీసెస్. ఈ 4 రకాల వస్తువులను కూడా మనం నేషనల్ ఇన్కంలో పరిగణలోకి తీసుకుంటాము. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపిలో భాగం కానిది ఏంటి. సో జీడిపిలో ఏమేమి ఉంటాయి, పబ్లిక్ ఎడ్యుకేషన్ని లెక్కిస్తాం, నేషనల్ డిఫెన్స్ని లెక్కిస్తాం, ఓకే, కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీని లెక్కించాం. ఆ లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి జీడిపికి అసలు సంబంధం లేదు. సింపుల్ క్వశ్చన్. ద డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ అండ్ రియల్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్, ఓకే, అంటే నామమాత్ర జీడిపికి వాస్తవ జీడిపికి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటుండు. సో నేను ఇంతకుముందు చెప్పినా కదా, నామమాత్ర జీడిపి అనేది యాక్చువల్ ప్రైస్, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ ప్రైస్ ఉందో దాన్ని పరిగణనలోకి తీసుకొని జీడిపిని లెక్కిస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఎన్ఎన్పి ఈక్వల్స్ టు జిఎన్పి ప్లస్ డిప్రిషియేషన్, ఎన్ఎన్పి మైనస్ జిఎన్పి ఈక్వల్స్ డిప్రిషియేషన్, ఎన్ఎన్పి ప్లస్ జిఎన్పి ఈక్వల్స్ టు డిప్రిషియేషన్, ఎన్ఎన్పి ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. నేను చాలాసార్లు చెప్పాను, సో ఇంతకుముందు కూడా చెప్పాను, ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. మీరు ఒక్కసారి నేషనల్ ఇన్కమ్ చాప్టర్ చదివినా ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో పెద్ద బ్రహ్మ పదార్థం ఏం లేదు, సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్. నెక్స్ట్, ద ఇన్కమ్ లెఫ్ట్ విత్ ద పీపుల్ ఆఫ్టర్ ద పేమెంట్ ఆఫ్ పర్సనల్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇస్ కాల్డ్. అంటే సో దాన్ని డిస్పోజబుల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాము, విచక్షణ ఆదాయం లేదా వ్యవహార్య ఆదాయం అని చెప్పేసి కూడా అంటాం. సో డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్, డిపిఐ అంటాం దాన్ని. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్.
సో పర్సనల్ ఇన్కమ్ మైనస్ డైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ అదర్ ట్యాక్సెస్ అని చెప్పేసి అంటాం. సో డైరెక్ట్ ట్యాక్స్లు అన్నిటిని కూడా పే చేసిన తర్వాత ఒక వ్యక్తికి మిగిలినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయాన్ని తన విచక్షణతోటి ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశం అనేది వ్యక్తికి ఉంటుంది కాబట్టి సో ఈ వ్యవహార్య ఆదాయం పెరిగిన కొద్దిగా మరి మార్కెట్లో డిమాండ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ద ఆన్సర్ ఈజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నెక్స్ట్, అఫీషియల్లీ ఇండియాస్ జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ ఆల్సో నోన్ యాజ్ ద ఎన్ఎన్పి ఈస్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి, గూగుల్లో పోయి ఎత్తుకుతున్నారు. ఓకే, సో గూగుల్లో వెతుకుదాం ఒకసారి మనం కూడా. ఓకే, సో గూగుల్లో చూడండి, నేషనల్ ఇన్కమ్ ఒక్క నిమిషం. నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేటెడ్ అట్ సో ఇక్కడ చూడండి, మీరు గూగుల్లో కనుక వెతికితే నేషనల్ ఇన్కమ్ ఫార్ములా అనేది మీకు రకరకాలుగా చూపిస్తుంది. సో ఫ్యాక్టర్ కాస్ట్, చాలామంది నాకు ఈ క్వశ్చన్ అడిగిరు, ఫ్యాక్టర్ కాస్ట్ ఆర్ మార్కెట్ ప్రైస్. సో ఫ్యాక్టర్ కాస్ట్ అని చూపిస్తున్నాడు గూగుల్, యూపీఎస్సి అని చెప్పేసి ఇట్లా చాలా సైట్స్ ఉంటాయి. ఓకే, సో ఫ్యాక్టర్ కాస్ట్ మీనింగ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. ఒక్కసారి నేషనల్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇట్లన్నిట్లలో కూడా నేషనల్ ఇన్కమ్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది చూపిస్తున్నాడు. బట్ యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే నేషనల్ ఇన్కమ్ యొక్క క్యాలిక్యులేషన్ మెథడ్ను, ఓకే, నేషనల్ ఇన్కమ్ యొక్క క్యాలిక్యులేషన్ మెథడ్ను 2014-15లో దీన్ని మార్కెట్ ప్రైస్ వద్ద లెక్కించాలి అని చెప్పేసి గుర్తించారు. సో నేషనల్ ఇన్కమ్ అట్ మార్కెట్ ప్రైజ్నే ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజ్ అంటారు. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైజ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అనేది కంప్లీట్ ఫార్ములా ఫర్ ద నేషనల్ ఇన్కమ్ అఫీషియల్లీ యాజ్ ఆఫ్ టుడే 2023లో ఈ రోజుకున్నటువంటి ఫార్ములా ఏంటి అంటే మార్కెట్ ప్రైస్ దగ్గర మాత్రమే నేషనల్ ఇన్కమ్ని లెక్కిస్తారు. 2014-15 కంటే ముందు ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర లెక్కించేవాళ్ళు, ఇప్పుడు మాత్రము మార్కెట్ ప్రైస్ దగ్గర మాత్రమే నేషనల్ ఇన్కమ్ను లెక్కిస్తున్నారు అనేటటువంటి అంశాన్ని గుర్తించాలి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద జీడిపి డిఫ్లేటర్ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ ద, ఓకే, సో జీడిపి డిఫ్లేటర్ను ఇంకేమని అంటారు అని అడుగుతాడు. ఇది కొంచెం వేగ్ క్వశ్చన్, మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. సో దీన్నే ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ అని చెప్పేసి అంటారు. ఓకే, జీడిపి డిఫ్లేటర్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఇంప్లిసిట్ ప్రైస్ డిఫ్లేటర్ విచ్ మెజర్స్ ద ఇన్ఫ్లేషన్. ఇది ద్రవ్యోల్బణాన్ని కొలుస్తుంది. విచ్ ఈస్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ అన్నాడు. చాలాసార్లు నేను చెప్పిన నేషనల్ ఇన్కమ్ అనగానే మీకు 4 కీవర్డ్స్ గుర్తు రావాలి. ఏంటి గుర్తు రావాలి? ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఇది ద్రవ్య విలువ, మనీ వాల్యూ. దేని యొక్క ద్రవ్య విలువ? ఓకే, అంతిమ వస్తు సేవలు. ఓకే, అంతిమ వస్తు సేవలు, ఇంగ్లీష్లో ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై నేషనల్స్ కావచ్చు, ఇన్ ఏ జియోగ్రాఫికల్ ఏరియా కావచ్చు, ఇన్ ఏ స్పెసిఫిక్ టైం పీరియడ్. ఒక నిర్దిష్ట సమయంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువను జాతీయ ఆదాయం అంటాం. సో ఇప్పుడు దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూద్దాం. చూడండి, ద నేషనల్ ఇన్కమ్ మీన్స్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఎర్న్ త్రూ ద డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ అన్నాడు. సో డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ ద్వారా ఎర్న్ చేసినటువంటి మనీని జాతీయ ఆదాయం అంటాడు. డైరెక్ట్ ట్యాక్స్ వచ్చింది అని అంటే మన డెఫినేషన్కి విరుద్ధమైనది. ఇట్ ఈస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ స్టాక్స్ హెల్డ్ బై ఎ కంట్రీ. స్టాక్స్ వచ్చింది అని అంటే ఇది కాదు, వెరీ వెరీ సింపుల్, ఇగ్నోర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ద మెజర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ అన్ అకౌంటింగ్ ఇయర్ వితౌట్ డబుల్ కౌంటింగ్. ద్విగుణీకృతం కాకుండా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల గురించి వస్తు అంటే ఈ రెండిటితో పోల్చుకుంటే దిస్ ఈస్ ద బెటర్ డెఫినేషన్. కాబట్టి ఓన్లీ 3 ఈజ్ ద రైట్ ఆప్షన్.
ఏ డ్యూయల్ ఎకానమీ అంటే ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్లాక్ మనీ అండ్ వైట్ మనీ, అంటే నల్లధనము మరియు తెల్లధనం ఉండడం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, వ్యవసాయ రంగము మరియు పారిశ్రామిక రంగం ఉండడం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కమర్షియల్ అగ్రికల్చర్ విత్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్, అంటే జీవనోపాధికి దగ్గరగా ఉండేటటువంటి వ్యవసాయం ఉండడం, దాన్ని జీవనాధార వ్యవసాయము మరియు వాణిజ్య వ్యవసాయం రెండు కలిసి ఉండడం. మోడర్న్ ఇండస్ట్రీ, కమర్షియల్ అగ్రికల్చర్, కోఎగ్జిస్టెన్స్ విత్ సబ్సిస్టెన్స్ ఫార్మింగ్ అండ్ ట్రెడిషనల్ హ్యాండ్ క్రాప్స్, అంటే ఒక ఆధునీకరణమైనటువంటి పరిశ్రమలో సాంప్రదాయ వ్యవసాయం ఉండడం, జీవనాధార వ్యవసాయం ఉండడం మరియు కమర్షియల్ అగ్రికల్చర్, వాణిజ్య అగ్రికల్చర్ కూడా ఉంటే దాన్ని ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అంటారు అని చెప్పేసి అంటాం. సో దీంట్లో ఒకటోది తప్ప, అంటే నల్లధనం తెల్లధనం తీసేస్తే వ్యవసాయం పరిశ్రమ ఉన్న దాన్ని డ్యూయల్ ఎకానమీ అంటారు. జీవనాధార వ్యవసాయం, వాణిజ్య వ్యవసాయం ఉన్న దాన్ని డ్యూయల్ ఎకానమీ అంటారు. మోడర్న్ ఇండస్ట్రీ కంబైన్డ్ విత్ ద ట్రెడిషనల్ అగ్రికల్చర్ని కూడా డ్యూయల్ ఎకానమీ అంటారు. కాబట్టి 2, 3, 4. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హయ్యర్ గ్రోత్ ఇన్ జీడిపి అండ్ పాపులేషన్ కెన్ అక్కర్ టుగెదర్, అంటే పాపులేషను మరియు నేషనల్ ఇన్కమ్ రెండు కూడా ఒకేసారి జరగవచ్చు అంటుండు. ఈ రెండు వృద్ధి జరగవచ్చా లేదా? తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్వేస్ డిక్రీసెస్ విత్ ద హై పాపులేషన్ గ్రోత్ అన్నాడు. చూద్దాం. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ బై పాపులేషన్ ఈక్వల్స్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు ఏమంటున్నాడు? పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్వేస్ డిక్రీజెస్ విత్ ద హై పాపులేషన్ గ్రోత్ అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే పాపులేషన్ గ్రోత్ కంటే నేషనల్ ఇన్కమ్ గ్రోత్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. ఓన్లీ 1 ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్, ఇన్ ఇండియా రూరల్ ఇన్కమ్స్ ఆర్ జనరల్లీ లోవర్ దెన్ ద అర్బన్ ఇన్కమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ అకౌంట్ ఫర్ దిస్? ఓకే, అంటే భారతదేశంలో అర్బన్ అంటే పట్టణానికి సంబంధించినటువంటి ఆదాయాల కంటే కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆదాయాలు తక్కువ ఉంటాయి. ఎందుకు తక్కువ ఉంటాయి అని చెప్పేసి అంటుండు. సో ఎందుకు తక్కువ ఉంటాయి అని అంటే, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ఇల్లిటరేట్ అండ్ నో లిటిల్ బిట్ సైంటిఫిక్ అగ్రికల్చర్. చాలామంది రైతులు నిరక్షరాస్యులు ఉంటారు కాబట్టి వాళ్ళకు శాస్త్రీయబద్ధమైనటువంటి వ్యవసాయం అనేది తెలియదు. ప్రైజెస్ ఆఫ్ ప్రైమరీ ప్రోడక్ట్స్ ఆర్ లోవర్ దెన్ దోస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్. ఉత్పత్తి అంటే తయారీకి సంబంధించినటువంటి వస్తువుల ధరల కంటే కూడా ప్రాథమిక వస్తువుల ధరలు తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్కమ్స్ తక్కువ ఉండొచ్చు అంటుండు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ అగ్రికల్చర్ హ్యాస్ బిన్ లోవర్ వెన్ కంపేర్డ్ టు ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండస్ట్రీ. పరిశ్రమల పైన జరిగేటటువంటి ఇన్వెస్ట్మెంట్ తోటి పోల్చుకుంటే అగ్రికల్చర్ మీద జరిగేటటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ. సో 3 అంశాలు కూడా రూరల్ ఇన్కమ్ తక్కువ ఉంది అని చెప్పడానికి దోహదం చేస్తాయి. అర్బన్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది అని చెప్పడానికి ఇవి దోహదం చేస్తాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్యుపేషన్స్ ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ద సెకండరీ సెక్టర్ యాజ్ పర్ ద నేషనల్ ఇన్కమ్ అకౌంట్స్? ఓకే, అంటే ఈ క్రింద ఇచ్చినటువంటి దాంట్లలో సెకండరీ సెక్టర్ కిందకి ఏమేమి వస్తాయని అంటుండు. నేను చాలాసార్లు చెప్పిన సెకండరీ సెక్టర్ అంటే మీనింగ్ ఏంటి? సెకండరీ సెక్టర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ఇండస్ట్రియల్ సెక్టర్. సెకండరీ సెక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అంటే తయారీ రంగం, ప్లస్ కన్స్ట్రక్షన్ సెక్టర్ నిర్మాణ రంగం, ప్లస్ ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, యూటిలిటీ. ఓకే, విద్యుత్ శక్తి, గ్యాస్ మరియు నీటి ఉపయోగిత. ఈ 3 అంశాలను కలిపి మనం ఏమంటాము అని అంటే సెకండరీ సెక్టర్ అని చెప్పేసి అంటాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్, గ్యాస్ మరియు నీటి సరఫరా, మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా కలిసింది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇండస్ట్రియల్ సెక్టర్ అంటాం. కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్కు ఇండస్ట్రియల్ సెక్టర్కు సెకండరీ సెక్టర్కి డిఫరెన్స్ ఉండాలి. ఆ తేడాను మీరు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇచ్చాను. సో 1, 2, 3 మాత్రమే ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ రిగార్డ్ టు ద గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పికి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అంటుంది. జిఎన్పి అంటే నేను ఏం చెప్పాను? మనుషులకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ రిఫర్స్ టు ద మనీ వాల్యూ ఆఫ్ టోటల్ అవుట్పుట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ద నేషనల్స్ ఆఫ్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. కంప్లీట్ డెఫినేషన్ ఇచ్చింది. అంటే ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక దేశస్తుల చేత ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ మొత్తాన్ని జిఎన్పి అంటారు అని అంటాడు.
In the calculation of GNP, we include the money value of goods and services produced by the nationals outside of the country. అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వేరే దేశంలో వస్తు సేవలను కనుక ఉత్పత్తి చేస్తే వాటిని కూడా మనం జిఎన్పిలో క్యాలిక్యులేట్ చేస్తాము. ఎస్ ఆర్ నో? ఎస్. రెండు స్టేట్మెంట్లు కూడా జిఎన్పికి సంబంధించినటువంటి డెఫినేషన్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. నేషనల్ ఇన్కమ్ మెజర్స్ ద నెట్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎ కంట్రీ డ్యూరింగ్ ఏ ఇయర్. జాతీయ ఆదాయం అనేది ఇది కంప్లీట్ డెఫినేషన్. సో నేను ఇంతకుముందు చెప్పిన 4 కీవర్డ్స్ ఉండాలి, 4 కీవర్డ్స్ ఉన్నాయి. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాస్ అఫీషియల్లీ స్పాన్సర్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్. అంటే కుటుంబ నియంత్రణ ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసినటువంటి మొట్టమొదటి దేశం భారత్ అంటున్నాడు. ద నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్ వాస్ కాన్స్టిట్యూటెడ్ ఆన్ May 11, 2010. పాపులేషన్ పైన నేషనల్ కమిషన్ను May 11, 2010లో ప్రకటించిరు అని అంటున్నారు. ఈ 3 స్టేట్మెంట్స్లలో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. ఓకే, రెండో స్టేట్మెంట్ ఏమన్నాడు? కుటుంబ నియంత్రణ అంశాన్ని మొదటగా స్పాన్సర్ చేసింది భారతే, బట్ జనాభా పైన జాతీయ కమిషన్ ఏర్పాటు చేసింది మాత్రం May 11, 2000 కాబట్టి ఇక్కడ ఇచ్చిండు 2010 ఇచ్చిండు కాబట్టి రైట్ ఆప్షన్స్ 1, 2 మాత్రమే. గాట్ ఇట్? నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ ఆర్ కరెక్ట్? సింపుల్ డెఫినేషన్స్. మీకు నేషనల్ ఇన్కమ్ యొక్క క్లాస్ కానీ మన పుస్తకం కానీ చదివితే దీన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఏమేమో రైట్ ఆప్షన్స్ అన్నాడు. జీడిపి ఈజ్వల్స్ టు, ఓకే, ఇప్పుడు జిఎన్పి ఈజ్వల్స్ టు జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అని రాసుకుంటాం మనం. ఇప్పుడు ఏమన్నాడు? జీడిపి ఇచ్చిండు. సో జీడిపి ఈజ్వల్స్ టు జిఎన్పి, ఎక్స్ ఇటు పోతే ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, జీడిపి మైనస్ ఎక్స్ ప్లస్ ఎం. ఓకే, సో జీడిపి ప్లస్ ఎం మైనస్ ఎక్స్ ఉండాలి, ప్లస్ ఎం మైనస్ ఎక్స్ ఉండాలి కాబట్టి ఇది కాదు. జిఎన్పి ఈజ్వల్స్ టు జీడిపి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్. ఎస్. తర్వాత జిఎన్పి ఈజ్వల్స్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్న. ఓకే, జిఎన్పి ఈజ్వల్స్ టు జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎస్. ఎన్ఎన్పి ఈజ్వల్స్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్ అన్న. ఎస్, ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు జిఎన్పి మైనస్ డిప్రిషియేషన్. ఓకే, ఇది కూడా రైట్. సో ఎక్సెప్ట్ 1, 2, 3, 4 ఈ 3 సెంటెన్సెస్ కూడా రైట్ సెంటెన్సెసే. 2, 3, 4 సింపుల్ ఫార్ములాస్. మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ చేయొచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పర్సనల్ ఇన్కమ్. ఓకే, సో పర్సనల్ ఇన్కమ్ గురించి సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు. పర్సనల్ ఇన్కమ్కు సంబంధించినటువంటి ఫార్ములా ఏంటి అని అంటే, పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ మైనస్ పబ్లిక్ ఇన్కమ్. ఓకే, అంటే మొత్తం జాతీయ ఆదాయంల నుండి గవర్నమెంట్ ఉత్పత్తి చేసినటువంటి ఆదాయాన్ని తీసేస్తే వచ్చినటువంటి ఆదాయాన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్ యొక్క ఫార్ములా, పర్ఫెక్ట్ ఫార్ములా ఇచ్చిండు. సో ట్రై టు రిమెంబర్ దట్ ఫార్ములా ఆల్సో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్ ద ఎకానమీ? ఒక ఎకానమీలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏముంటుంది? ఒక ఎకానమీలో ప్రభుత్వం యొక్క పాత్ర పబ్లిక్ గూడ్స్ను అందించడం, మెరిట్ గూడ్స్ను అందించడం అండ్ పేదరికాన్ని తగ్గించడం. సో దీంట్లో ఈ 3 అంశాలలో ఏది సరైనటువంటి ఆన్సర్ అంటే 3 గూడ్స్ను 3 కూడా మరి ప్రభుత్వం చేస్తుంది. సో పబ్లిక్ గూడ్స్ అంటే మెరిట్ గూడ్స్ అంటే ఏంటి? ఎడ్యుకేషన్, హౌసింగ్ లాంటివి ప్రభుత్వమే అందిస్తుంది ఇప్పుడు. అండ్ పేదరికాన్ని తగ్గించడం, ఓకే, ప్రజలకు అవసరమైనటువంటి డిఫెన్స్ ఇవన్నిటిని కూడా అందించడం అనేది ప్రభుత్వం యొక్క పాత్ర. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫ్యాక్టరీ ప్రైస్ ఈజ్ ద ఇన్పుట్ కాస్ట్ దట్ ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఇన్కర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ సంథింగ్. ఏదన్నా ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఆ ఉత్పత్తిని చేయడానికి కావాల్సినటువంటి ఇన్పుట్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అంటే ప్రొడక్షన్ కాస్ట్, ఉత్పత్తి ఖర్చును మనము ఫ్యాక్టరీ కాస్ట్ అంటాం. మార్కెట్ కాస్ట్ అంటేనేమో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని తీసేసి ఓకే వచ్చినటువంటి ఫ్యాక్టరీ ధరను మార్కెట్ ధర అని చెప్పేసి అంటుండు. తప్పు అది. సో నార్మల్గా మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఏంటి? ఫ్యాక్టరీ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పేసి అంటున్నాడు కాబట్టి ఇది రాంగ్ ఆప్షను. మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కాదు, ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని ఉండాలి. నెక్స్ట్,
విత్ రెఫరెన్స్ టు ద బేస్ ఇయర్ ఫర్ ద నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నేను ఇంతకుముందే చెప్పాను, బేస్ ఇయర్కి సంబంధించి మనకు 2004-05 నుండి 2011-12కు బేస్ ఇయర్ను మార్చారు. రెండవది ఉంది, ఇట్ హాస్ బీన్ రివైజ్డ్ ఇన్ ద లైన్ విత్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంటింగ్. నేను ఇంతకుముందే చెప్పాను. ఓకే, సో SNA 2008 అనేది OECD కానీ వరల్డ్ బ్యాంక్ కానీ UNO వాళ్ళు తీసుకున్నటువంటి సిస్టమ్ కాబట్టి దీన్ని మనం పాటించడానికి బేస్ ఇయర్ను 4-5 నుండి 2011-12కు మార్చడం అనేది జరిగింది కాబట్టి 2 స్టేట్మెంట్లు కూడా రైట్ స్టేట్మెంట్లు. నెక్స్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ ఈస్ ద GDP ఆఫ్ ఏ కంట్రీ యాడెడ్ విత్ ఇట్స్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇన్కమ్ ఫ్రమ్ ద అబ్రాడ్ ఇన్ ఇండియా. సో GNP అనేది మరి విదేశాల నుండి వచ్చేటటువంటి ఆదాయాన్ని మనం లెక్కించడం ద్వారా వస్తుంది అని అంటుండు. విదేశాల నుండి వచ్చేటటువంటి ఆదాయం అంటే ఏంటి అని అంటుండు. సో చాలామందికి విదేశాల నుండి వచ్చేటటువంటి ఆదాయం తెలవాలి అని అంటే మీకు BOP బేసిక్స్ తెలవాలి. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మనకు 2 అంశాలు ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంటు, క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్లో మళ్ళీ విజిబుల్స్, ఇన్విజిబుల్స్, కనిపించేటివి. ఇన్విజిబుల్స్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా అబ్రాడ్ నుండి వచ్చేటటువంటి ఇన్కమ్ అంటాం. సో దీంట్లో ప్రైవేట్ రెమిటెన్స్లు, ఎక్స్టర్నల్ గ్రాంట్లు, ఇంట్రెస్ట్ ఆన్ ఎక్స్టర్నల్ లోన్స్. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేటటువంటి అంశాలు ఏంటి అని అంటే 1, 2, 3 3 కూడా ప్రభుత్వము తర్వాత ప్రజలు అందరూ కూడా విదేశాల నుండి సంపాదించేటటువంటి ఆదాయం కిందకి వస్తాయి. ఓకే, ఇట్ రిక్వైర్స్ సమ్ మోర్ బేసిక్స్ అబౌట్ ద ఎక్స్టర్నల్ ఎకానమీ. ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే అది కూడా తెలియాలి. తర్వాత, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినిస్ట్రీస్ ఇన్ ఇండియా డిసైడ్స్ ద రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆఫ్ గుడ్స్. అంటే ఒక వస్తువు యొక్క తరుగుదలను మనము తీసివేసి నేషనల్ ఇన్కమ్ని లెక్కిస్తాం. మరి ఏ వస్తువుకి ఎంత తరుగుదల వచ్చిందనేది ఎవరు చెప్పాలి అని అంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వాణిజ్య మంత్రిత్వ శాఖ. ఓకే, నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్. ASI గురించి అడుగుతున్నాడు. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది నేషనల్ శాంపుల్ సర్వే వాళ్ళు కండక్ట్ చేస్తారు. అండ్ ఇది ఫార్మల్, ఇన్ఫార్మల్ సెక్టర్స్ని రెండింటిని కవర్ చేస్తుంది అని అంటున్నాడు. నార్మల్గా యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది కేవలం ఫార్మల్ ఇండస్ట్రీస్ని మాత్రమే అది కవర్ చేస్తుంది తప్ప ఇన్ఫార్మల్ ఇండస్ట్రీస్ని కవర్ చేయదు. కాబట్టి ఓన్లీ ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. UPSCలో అడిగిండు, మన TSPSC Group 2 లాస్ట్ ఇయర్ కూడా అడిగిండు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ద న్యూ GDP కంప్యూటింగ్ మెథడాలజీ ఆఫ్టర్ 2015. సో 2015 తర్వాత సిస్టమ్ ఆఫ్ నేషనల్ అకౌంటింగ్ని మనం అడాప్ట్ చేసుకొని GDPని క్యాలిక్యులేట్ చేయడానికి కొత్త మెథడ్ తీసుకొచ్చుకున్నాం. దాంట్లో బేస్ ఇయర్ 2004 నుండి 11-12కు అయింది. కన్సిడర్స్ GDP అట్ మార్కెట్ ప్రైజెస్ అస్ హెడ్లైన్ GDP ఇన్స్టెడ్ ఆఫ్ GDP అట్ ఫ్యాక్టర్ కాస్ట్. GDPని ఫ్యాక్టర్ కాస్ట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయడానికి బదులు మార్కెట్ ధరల వద్ద క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇన్కార్పొరేషన్ ఆఫ్ MCA 21 డేటాబేస్ ఇన్ ద క్యాలిక్యులేషన్. ఎక్కువ కంపెనీల యొక్క డాటాను రియల్ టైంలో తీసుకోవడానికి మనము మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కంపెనీ అఫైర్స్ 21st సెంచరీ అని చెప్పేసి ఒక డేటాబేస్ని తీసుకొచ్చినాం. సో ఈ 3 కూడా రైట్ ఆప్షన్స్. మీరు నేషనల్ ఇన్కమ్ లెసన్ వింటే దీనికి ఆన్సర్ చెప్పగలుగుతారు. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ ఈజ్ ఆల్సో కాల్డ్ as ద గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. అంటే ఒక దేశంలో పెట్టుబడి అంటే దాన్ని గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటాం. రియల్ GDP is calculated at constant prices, that is prices of the base year. సో వాస్తవ జాతీయ ఆదాయాన్ని మనము స్థిర ధరల వద్ద లేదా బేస్ ఇయర్ ప్రైస్ దగ్గర లెక్కిస్తాం. సో దీంట్లో ఏది తప్పు అన్నాడు. సో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు 2 రైట్ అని అనుకుంటారు. 2 స్టేట్మెంట్ రైటే, కానీ అడిగింది ఏంది? తప్పు స్టేట్మెంట్ అడిగిండు. కాబట్టి క్వశ్చన్ చదివేటప్పుడు ఇది తప్పు అని అడుగుతుండా, ఒప్పు అని అడుగుతుండా, కరెక్ట్ అడుగుతుండా, ఇన్కరెక్ట్ అడుగుతుండా అనేది కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చూడాలి. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామినేషన్లో మీరు చేసేటటువంటి తప్పేంటి అని అంటే 2 స్టేట్మెంట్లు మంచిగా చదువుతారు, రైట్ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేసి ఈ కింది ఇచ్చింది ఏం చూడకుండా ఆన్సర్ పెడతారు. ఓకే, దట్ ఈస్ వేర్ యూ విల్ బి లూజింగ్ యువర్ మార్క్స్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద GDP మెజర్మెంట్. GDP లెక్కగట్టడంలో మనం విస్మరించేటటువంటి అంశాలు ఏంటి? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ షేర్స్, అంటే షేర్లను
బదిలీ చేయడం. నేను ఇంతకుముందు చెప్పిన షేర్ బదిలీ చేసినంత మాత్రాన కొత్త వస్తువు సేవ ఉత్పత్తి కాదు, కాబట్టి ఇది కాదు. ఓకే, ఎక్స్క్లూడెడ్ అంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తాం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్సిడీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ టు ద బెనిఫిషరీ, ఇది కూడా ఎక్స్క్లూడ్ చేస్తాం. ఎందుకు? ప్రభుత్వం నీకు డబ్బులు ఇస్తుంది అంటే నువ్వేదో వస్తువు ఉత్పత్తి చేసినందుకు ఇస్తలేదు, కాబట్టి ఇది కూడా జీడిపిలోకి రాదు. వెజిటబుల్స్ గ్రోన్ ఇన్ పర్సనల్ గార్డెన్ ఫర్ ద సెల్ఫ్ కన్జంప్షన్, మార్కెట్లోకి తీసుకురానటువంటి ఏది కూడా జీడిపిలోకి రాదు, కాబట్టి ఈ 3 అంశాలను కూడా మనము జీడిపిల నుండి ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకే, ఇంకొకటి 4వది కూడా ఉంది. ఓకే, బార్టర్ ట్రాన్సాక్షన్స్, వస్తువుకు వస్తువు మార్చడం అనేది కూడా ఎక్కడ కూడా మార్కెట్లో పైసల గురించి మాట్లాడతలేదు, ద్రవ్య విలువ గురించి మాట్లాడినప్పుడే అది జీడిపికి వస్తుంది, కాబట్టి 4వది కూడా రాదు. నెక్స్ట్, ఏ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఆఫ్ కంట్రీ ఇండికేట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, అంటే జీడిపి పెరిగిన కొద్దీ ట్యాక్స్ కూడా పెరగాలి. జీడిపి పెరిగినప్పుడు ట్యాక్స్ పెరగలేదనుకోండి, దాన్ని ఏమంటారు అని అడుగుతుండు. స్లోయింగ్ ఎకనామిక్ గ్రోత్ రేట్స్ అంటే వృద్ధి తగ్గుతుందని. లెస్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం చాలా తక్కువగా పంచబడుతుంది అని చెప్పేసి అర్థం. ఈ రెండిట్లలో ఏది రైట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అంటుండో. సో సరైన సమాధానాన్ని ఎంచుకోమంటే, ఇప్పుడు ట్యాక్స్ తగ్గడానికి ప్రధాన కారణం గ్రోత్ రేట్ మాత్రమే తగ్గుతుందని కాదు, ట్యాక్స్ కలెక్షన్ తగ్గొచ్చు, జనాలకు ట్యాక్స్ కట్టకపోవచ్చు కూడా. కాబట్టి ఇది యూనివర్సల్ స్టేట్మెంట్. అభివృద్ధి రేటు మందగించినప్పుడల్లా ట్యాక్స్ టు జీడిపి రేషియో తగ్గుతుంది అనేది ఒక జనరల్ స్టేట్మెంట్ కానీ స్పెసిఫిక్ స్టేట్మెంట్ కాదు, కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. మరి నేషనల్ ఇన్కమ్ యొక్క సమాన పంపిణీ అనేది తక్కువ సమానమైన పంపిణీ ఉందనే దానికి కూడా దానికి సంబంధం లేదు. ట్యాక్స్ ఎఫిషియన్సీ, ట్యాక్స్ ఎలాస్టిసిటీ, ట్యాక్స్ బ్యూయాన్సీ, ఈ పర్టిక్యులర్ థింగ్స్ ట్యాక్స్ టు జీడిపి రేషియోని ఇంపాక్ట్ చేసాయి తప్ప ఇవి కాదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు మానిటరీ పాలసీ, ద్రవ్య విధానానికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ ఈజ్ ద నేచర్ ఆఫ్ డిమాండ్ సైడ్ మ్యాక్రో ఎకనామిక్ పాలసీ. ఎప్పుడైనా కూడా మానిటరీ పాలసీ అనేది డిమాండ్ సైడ్ వ్యవహరిస్తే, ఫిస్కల్ పాలసీ అనేది సప్లై సైడ్ పనిచేస్తుంది. ఓకే, ఇట్ వర్క్స్ బై స్టిమ్యులేటింగ్ ఆర్ డిస్కరేజింగ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ కన్జంప్షన్ స్పెండింగ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇప్పుడు మనీ సప్లై ఎక్కువ ఉందనుకోండి మార్కెట్లో, వడ్డీ రేట్లను పెంచుతుంది. వడ్డీ రేట్లను పెంచినప్పుడు ఏమవుతుంది? మనీ సప్లై తగ్గి కన్జంప్షన్ తగ్గుతుంది, అంటే స్టిమ్యులేషన్ ఆఫ్ ఎకానమీ తగ్గుతుంది. ఈ రెండింటిని కూడా మానిటరీ పాలసీ చేస్తుంది, కాబట్టి బోత్ ద ఆప్షన్స్ ఆర్ రైట్. నెక్స్ట్, విత్ రెఫరెన్స్ టు ద నెట్ నేషనల్ ప్రొడక్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఎన్ఎన్పికి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఎన్ఎన్పి ఈజ్ ఆల్వేస్ లోవర్ దెన్ ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎన్ఎన్పి అనేది ఎన్డిపి కంటే తక్కువ ఉంటుంది అంటుండు. నెట్ నేషనల్ ప్రోడక్ట్కి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్కి డిఫరెన్స్ ఏంటి? ఇదేమో ప్రాంతం గురించి మాట్లాడుతుంది, ఇదేమో వ్యక్తుల గురించి మాట్లాడుతుంది. నార్మల్గా భారతదేశం విషయంలో ఎన్డిపి కంటే కూడా ఎన్ఎన్పి అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మనము ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకొని తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తాం. అంటే ఎన్ఎన్పి ఈజ్ లెస్ దెన్ ఎన్డిపి జనరల్లీ, కానీ యూనివర్సల్ కాదు. ఇప్పుడు చైనా విషయంలో ఇది జరగదు. ద రిలేషన్షిప్ బిట్వీన్ నేషన్స్ జీడిపి అండ్ ఎన్ఎన్పి ఈజ్ సిమిలర్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ జీడిపి అండ్ ఎన్డిపి. సో జిఎన్పి ఎన్ఎన్పి మధ్యలో ఏదైతే రిలేషన్షిప్ ఉంటుందో, జీడిపి మరియు ఎన్డిపి మధ్యలో కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది అని అంటున్నాడు. ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఎందుకు? భారతదేశం విషయంలో మాత్రమే ఇది రైట్ తప్ప యూనివర్సల్గా రైట్ కాదు, కాబట్టి ఇది మాత్రమే రైట్, ఇది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్, ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ ద డిమాండ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ద ఎకానమీ. ఒక పర్టికులర్ వస్తువుకు డిమాండ్ పెరగడానికి ఏ అంశాలు దోహదం చేస్తే ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు. సో రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ సబ్స్టిట్యూట్ గూడ్స్ ఇంక్రీజెస్ డిమాండ్ అన్నాడు. సబ్స్టిట్యూట్ గూడ్స్ అంటే ఏంటి? మనకు ప్రత్యామ్నాయ వస్తువులు అంటారు. సో ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది అంటుండు. తర్వాత రైజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఇంక్రీజెస్ డిమాండ్ అన్నాడు. సో కాంప్లిమెంటరీ వస్తువుల ధరలు పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది అన్నాడు. సో డిమాండ్ అనేది కాంప్లిమెంటరీ వస్తువుల ధరలు పెరిగినప్పుడు పెరుగుతుందా లేదా సబ్స్టిట్యూట్ గుడ్స్ ధరలు పెరిగినప్పుడు పెరుగుతుందా అంటే ఒక్కసారి
ఇక్కడ చూడండి, కాంప్లిమెంటరీ గూడ్స్ అంటే మీనింగ్ ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకేసారి కొనుక్కునేటటువంటి వస్తువులను కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం. లైక్ పాలు కొన్నప్పుడు బ్రెడ్ కొంటాం, దాంతోపాటుగా ఛాయ్ కొన్నప్పుడు మిల్క్ కొంటాం. సో ఈ రెండింటిని కూడా కాంప్లిమెంటరీ గూడ్స్ అంటాం. సో దీంట్లో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ గూడ్స్ తగ్గినప్పుడు మిగతా గూడ్స్కి ఏదైతే కాంప్లిమెంటరీ గూడ్స్ ఉంటాయో వాటికి డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు ఛాయ్ ప్రైస్ తగ్గిందనుకోండి, ఎక్కువ మంది ఛాయ్ తాగాలనుకుంటారు, ఆటోమేటిక్గా బ్రెడ్కు డిమాండ్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎస్. సో అట్లా కాంప్లిమెంటరీగా. తర్వాత సబ్స్టిట్యూట్ అంటే ఏంటి? ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఇప్పుడు పెప్సీ, కోకోకోలా అట్లా ఇవన్నీ కూడా సబ్స్టిట్యూట్ గూడ్స్. ఇది కాకపోతే అది, ఇది తాగొచ్చు మనం. సో ఇప్పుడు పెప్సీ ధర పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా పెప్సీని కొనరు కోకోకోలాకు. ఓకే, సబ్స్టిట్యూట్ గూడ్స్ దట్ కెన్ బి బాట్ ఇన్ ప్లేస్ ఆఫ్ అదర్. సో ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ వన్ గోస్ అప్, ద డిమాండ్ ఫర్ ద అదర్ విల్ రైజ్. ఎందుకు డిమాండ్ రైజ్ అవుతుంది? ఇక్కడ ఇది తాగొద్దు అనుకుంటున్నాం కాబట్టి వేరేది మనం తాగుతాం. కాబట్టి ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. వన్ అంటే ఏంటి? ప్రత్యామ్నాయ వస్తువుల ధరలు పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. గాట్ ఇట్? యా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డొమెస్టిక్ టెరిటరీ? అంటే డొమెస్టిక్ టెరిటరీ అనేది జీడిపిలో మనం తీసుకుంటాం కదా, అంటే భౌగోళిక ప్రాంతము. ఆ భౌగోళిక ప్రాంతం అంటే ఏంటి అని అంటే మిలిటరీ బేస్ లొకేటెడ్ అబ్రాడ్, అంటే మన మిలిటరీ బేస్ విదేశాలలో ఉండడం, టెరిటోరియల్ వాటర్స్, ఎంబసీస్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిగ్స్ అన్నాడు. సో ఎంబసీస్ ఆఫ్ ఫారెన్ కంట్రీస్ మన దేశంలో ఉన్న వాళ్ళ దేశం యొక్క డొమెస్టిక్ టెరిటరీ కిందకి వస్తుంది కాబట్టి సో 1, 2, 4 మాత్రమే ఆన్సర్. 3 అనేది కాదు. ఎంబసీస్ గురించి నేను 100 సార్లు చెప్పిన. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సబ్స్టిట్యూట్స్ ఆఫ్ మనీ ఇన్ ద మోడర్న్ డే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్? అంటే ద్రవ్యానికి ప్రత్యామ్నాయం ఏంటి ఈ రోజులలో? సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, బిట్ కాయిన్స్, నిధీస్ అని చెప్పేసి అన్నాడు. సో బిట్ కాయిన్స్ అనేది ఇప్పుడు కొత్త రకంగా మనం చూస్తున్నటువంటి ఒక కరెన్సీ. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కూడా మనం మనకి బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ నథింగ్ బట్ ద వన్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అంటారు దాన్ని. నిధి అనేది ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ పేరు తప్ప అది మనకి ఆల్టర్నేటివ్ కాదు. నెక్స్ట్, ద డీటెయిల్డ్ స్టడీ ఆఫ్ మార్కెట్స్, గవర్నమెంట్, ఫారెన్ సెక్టర్ ఎట్సెట్రా వేర్ దే ట్రాన్సాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్. సో ఎకానమీని యాజ్ ఎ హోల్గా తీసుకున్నప్పుడు దాన్ని ఏమంటాం అన్నాడు. అంటే గవర్నమెంట్ గురించి, ఫారెన్ గురించి, వీటన్నిటి గురించి కన్సిడర్ చేస్తే ఏమంటాం? దాన్ని మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఒక వ్యక్తి గురించి కనుక మాట్లాడితే దాన్ని మైక్రో ఎకనామిక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్? ట్రాన్స్ఫర్ పేమెంట్ అంటే ఏంటి? మనము పర్సనల్ ఇన్కమ్ గురించి మాట్లాడేటప్పుడు ట్రాన్స్ఫర్ పేమెంట్స్ గురించి మాట్లాడతాం. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ప్రభుత్వం నుండి మనకు వచ్చేటటువంటి చెల్లింపులు, మనం ప్రభుత్వానికి చేసేటటువంటి చెల్లింపులు. ప్రభుత్వం నుండి మనకు రైతు బంధు రూపంలో డబ్బులు వస్తాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ రూపంలో డబ్బులు వస్తాయి, స్కాలర్షిప్ రూపంలో, వృద్ధాప్య పింఛన్లు, ఇట్లా డబ్బులు వచ్చేటటువంటివన్నీ కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్స్. మనం చలాన్ల రూపంలో ప్రభుత్వానికి కట్టేటివి, ఫీజుల రూపంలో, అసెస్మెంట్ ఫీజుల రూపంలో కట్టేటివన్నీ కూడా బదిలీ చెల్లింపులు. సో పెన్షన్, స్కాలర్షిప్, సబ్సిడీ. డివిడెండ్ మాత్రం మనకు దీని కిందికి రాదు. డివిడెండ్ అంటే ఏంటి? నువ్వు ఒక కంపెనీలో సృష్టించడం వలన, నువ్వు ఒక కంపెనీలో భాగస్వామ్యుడి కావడం వలన అక్కడ నుండి వచ్చేటటువంటి ప్రాఫిట్ అది. అంటే నువ్వు వస్తు సేవలను ఉత్పత్తి చేయడం వలన ప్రాఫిట్ వస్తుంది తప్ప నీకేదో ప్రభుత్వం ఏ వస్తువు ఉత్పత్తి చేయకుండా డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి డిమాండ్ను మినహాయిస్తే మిగతావన్నీ కూడా ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కిందికి వస్తాయి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ద జీడిపి అంటే ఏంటి? మానిటరీ వాల్యూ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద కంట్రీస్ బోర్డర్స్. అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో ఉత్పత్తి చేయబడినటువంటి వస్తు సేవల యొక్క ద్రవ్య విలువ అన్నాడు. ఎస్ ఆర్ నో? ఎస్. మెజర్ ఆఫ్ వెల్ఫేర్ ఆర్ ఎకనామిక్స్. జీడిపి అనేది సంతోషాన్ని కొలుస్తుందా? భారతదేశానికి 8% గ్రోత్ వచ్చినంత మాత్రాన మనం హ్యాపీ అవుతామా? నో. మెజర్ ఆఫ్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ను మెజర్ చేస్తేనే మనము పీడిఐని మెజర్ చేయగలుగుతాం. కాబట్టి 1 and 3 మాత్రమే ఆన్సర్. 1 and 3. ఓకే, 1 and 3 అండి. ఇక్కడ 1 ఉంది, సో దీన్ని సరి చేసుకోండి. 1 and 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ టెర్మినాలజీస్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? ఈ క్రింద ఇచ్చినటువంటి
జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి పదాలు ఏవేవి కరెక్ట్గా మ్యాచ్ అయినాయి అని అంటాడు. సో మొత్తం 4 స్టేట్మెంట్లు ఇచ్చిండు. పర్ క్యాపిటల్ జీడిపి కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద ప్రొడక్టివిటీ ఆఫ్ కంట్రీస్ వర్క్ ఫోర్స్ అన్నాడు. సో తలసరి జీడిపి అనేది కార్మికుల యొక్క శక్తిని క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అంటున్నాడు. నో. పర్సనల్ ఇన్కమ్ సర్వ్స్ యాజ్ అ మెజర్మెంట్ ఆఫ్ ద స్టెబిలిటీ అండ్ వెల్త్ విత్ ఇన్ ద కంట్రీ. పర్సనల్ ఇన్కమ్ అనేది ఒక దేశం యొక్క స్థిరత్వాన్ని మరియు ఒక దేశం యొక్క సంపదను కొలుస్తుంది అని అంటున్నాడు. గ్రాస్ వాల్యూ యాడెడ్ గివ్స్ ఎ పిక్చర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఎకానమీ యాక్టివిటీ స్పెసిఫిక్ టు ఏ పర్టికులర్ సెక్టర్. విలువ జోడింపు అనేది ఒక ప్రత్యేక సెక్టార్కు సంబంధించి ఇది పర్ఫెక్ట్ పిక్చర్ని ఇస్తుంది అని అన్నాడు. సో ఇచ్చినటువంటి 3 అంశాలలో కేవలం 3 అంశాలు కూడా రైట్ స్టేట్మెంట్లే. ఓకే, నెక్స్ట్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ అంటుండు. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది దేనికోసం ఉపయోగిస్తాము అని చెప్పేసి అంటుండు. WPI ఈజ్ ప్రిడామినెంట్లీ యూజ్డ్ ఫర్ కన్వర్టింగ్ జీడిపి జీవీఏ అట్ కరెంట్ ప్రైజెస్ టు ద సేమ్ అట్ కాన్స్టంట్ ప్రైజెస్ అంటుండు. అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది జీడిపిని జీవీఏను ప్రస్తుత ధరల దగ్గర లెక్కించి దాన్ని స్థిర ధరలకు కన్వర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని అంటుండు. WPI మెజర్స్ ఇన్ఫ్లేషన్ ఓన్లీ అట్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ అంటుండు. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంది? బల్క్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేసేది. రీటైల్ ప్రైస్ ఇండెక్స్ అంటే కన్జ్యూమర్ లెవెల్లో చేసేది. కాబట్టి రెండో స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే రైట్ స్టేట్మెంట్. ఎందుకు? ఇన్ఫ్లేషన్ అంటేనే మీనింగ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? స్థిర ధరలను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఉండేటటువంటి ధరలను కొలిచినప్పుడు ధర ఎంత చేంజ్ అయిందో చూసుకున్నప్పుడు ద్రవ్యోల్బణాన్ని మనం లెక్కించవచ్చు. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద ఇన్ఫ్లేషన్ యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నేషనల్ ఇన్కంలో ఇన్ఫ్లేషన్ క్వశ్చన్ ఎందుకు సార్ అని అడగచ్చు. ధరల స్థాయి అంచనా వేసినప్పుడు రియల్ జీడిపి నామినల్ జీడిపి కొలిచినప్పుడే మనం జాతీయ ఆదాయాన్ని పర్ఫెక్ట్గా అంచనా వేయొచ్చు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రోడక్ట్ అప్రోచ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఆర్ కరెక్ట్. అంటే ఉత్పత్తి పద్ధతికి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించి ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అని అడుగుతుండు. ఇట్ కంప్యూట్స్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ప్రొడ్యూసింగ్ యూనిట్ ఆఫ్ ఎకానమీ డ్యూరింగ్ ఎ గివెన్ అకౌంటింగ్ పీరియడ్. ప్రతి యూనిట్ ఒక్కొక్క స్టేజ్లో ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వాల్యూ యాడెడ్ మెథడ్ ఆఫ్ జీడిపి ఎస్టిమేట్స్ ఇన్ విచ్ ఫైనల్ ఇంటర్మీడియట్ గూడ్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. ఓకే, ఇది విలువ జోడింపు పద్ధతి. ఓకే, సో అంతిమ వస్తు సేవల యొక్క విలువను లెక్కిస్తాం, మధ్యంతర వస్తు సేవల యొక్క విలువను కూడా లెక్కిస్తామని అంటుండు. నో, ఓన్లీ ఫైనల్ సంబంధించినటువంటి వస్తు సేవల విలువను మాత్రమే మనం లెక్కిస్తాం. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ టు బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద జిఎన్పి మెజర్మెంట్. జిఎన్పిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు వేటిని విస్మరించాలి అని అంటున్నాడు. సో బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ఏ సెక్యూరిటీ, నేను ఇంతకుముందు చెప్పిన సెక్యూరిటీని కొన్నంత మాత్రాన వస్తు సేవలు ఉత్పత్తి కావు కాబట్టి ఇది తీసుకోవద్దు, కాబట్టి దీన్ని విస్మరించాలి. ఓకే, అండ్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ ఎక్కడ వస్తు సేవ ఉత్పత్తి కాదు, దీన్ని విస్మరించాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ సెకండ్ హ్యాండ్ గుడ్స్ని మనం జీడిపిలో లెక్కించాం కాబట్టి 3 అంశాలను కూడా విస్మరించాలి. కాబట్టి 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్. అన్ని కాన్సెప్షువల్ క్వశ్చన్సే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫ్లేషన్ కాంట్రడిక్ట్స్ ద ఫిలిప్స్ కర్వ్ అన్నాడు. ఫిలిప్స్ కర్వ్కు ఏ ఇన్ఫ్లేషన్ వ్యతిరేకంగా ఉంటుంది అని అన్నాడు. అంటే స్టాగ్ఫ్లేషన్ ఉంటుంది. ఎట్లుంటుంది అని అంటే నార్మల్గా ఇక్కడ చూడండి, ఫిలిప్స్ కర్వ్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, సో చాలామందికి తెలిసి ఉండదు. ఫిలిప్స్ కర్వ్ ఏం చెప్తుందంటే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఇన్ఫ్లేషన్ పెరిగినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తారు. ఓకే, మోర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కెన్ బి ప్రొడ్యూస్డ్. ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేసినప్పుడు ఎక్కువ జీడిపి అనేది జరుగుతుంది. ఇది ఫిలిప్స్ కర్వ్. ఫిలిప్స్ కర్వ్ అంటే ఏంటి? హై ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు జీడిపి పెరుగుతుంది, ఎక్కువ వస్తు సేవలను మనం ఉత్పత్తి చేస్తాం కాబట్టి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఎక్కువ వస్తు సేవలు ఉత్పత్తి అయ్యి అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది కాబట్టి ఫిలిప్స్ కర్వ్ ఇన్ఫ్లేషన్ మధ్యలో జీడిపి మధ్యలో ఒక హెల్తీ రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. కానీ స్టాగ్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే స్టాగ్నేషన్ వస్తుంది. స్టాగ్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? స్టాగ్నేషన్ అంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ స్టాగ్నేషన్. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు ఏం జరగాలన్నా
జీడిపి పెరగాలన్నా. సో ఇన్ఫ్లేషన్ ఉండి కూడా జీడిపి స్టాగ్నేటెడ్ మోడ్లో ఉంటే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అట్లనే పెరుగుతుంటే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. కాబట్టి ఫిలిప్స్ కర్వ్కు వ్యతిరేకంగా పనిచేసేది ఏంటి అని అంటే స్టాగ్ఫ్లేషన్. చాలా ఎస్టాబ్లిష్డ్ క్వశ్చన్, చాలా స్టాండర్డ్ క్వశ్చన్ ఇది. ఓకే, చాలా ఎస్టాబ్లిష్డ్ క్వశ్చన్, చాలా స్టాండర్డ్ క్వశ్చన్ కూడా. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఆర్ కరెక్ట్? జాతీయ ఆదాయ అంచనాకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. దాదాబాయి నౌరోజీ హ్యాస్ ప్రిపేర్డ్ ద ఫస్ట్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. ఎస్, ఫర్ ఇండియా, భారతదేశానికి మొట్టమొదటిసారి జాతీయ ఆదాయాన్ని లెక్కించినటువంటి వ్యక్తి ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, దాదాబాయి నౌరోజీ. డాక్టర్ వికే.ఆర్వి రావు యూజ్డ్ సైంటిఫిక్ ప్రొసీజర్ ఇన్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో లెక్కించినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అని అంటే వికే.ఆర్వి రావు. కాబట్టి రెండు స్టేట్మెంట్లు కూడా రైట్ స్టేట్మెంట్లే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్స్ వాజ్ సజెస్టెడ్ బై ద చెల్లయ్య కమిటీ ఆఫ్టర్ 1990s రిఫార్మ్ టు మేక్ ట్యాక్స్ రెవెన్యూ మోర్ ఎలాస్టిక్ టు గ్రోత్ ఆఫ్ జీడిపి? అంటే జీడిపి గ్రోత్కు అనుగుణంగా పన్నుల యొక్క విలువ కూడా మారాలి అని చెప్పేసి చెల్లయ్య కమిటీ చెప్పింది. దానికోసం ఆయన రికమెండ్ చేసినటువంటి మెజర్మెంట్స్ ఏవి? సో ఆయన ఏమన్నాడు అని అంటే లోవర్ ట్యాక్స్ రేట్ అండ్ బ్రాడ్ ట్యాక్స్ బేస్ అన్నాడు. అంటే లోవర్ ట్యాక్స్ రేట్, బ్రాడ్ ట్యాక్స్ బేస్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల లోపల, ఇప్పుడు 5 లక్షల లోపల ఎవరు కూడా ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. మీ ఆదాయం 5 లక్షల లోపల ఉంటాయి. 5 లక్షలు దాటింది అనుకోండి, 5 లక్షల నుండి 10 లక్షల మధ్యలో ఉంటే 5% ట్యాక్స్ కట్టాలి. 10 లక్షల నుండి 15 లక్షల మధ్యలో ఉంటే 10% ట్యాక్స్ కట్టాలి. 15 లక్షల నుండి 20 లక్షల మధ్యలో ఉంటే 15% ట్యాక్స్ కట్టాలి. చెల్లయ్య కమిటీ ఏమంటుంది అని అంటే ట్యాక్స్ రేట్లు తక్కువ చేయండి, ₹1,00,000 సంపాదించే వాళ్ళకు కూడా ట్యాక్స్ వేయండి, కానీ తక్కువ ట్యాక్స్ వేయండి, 1% ట్యాక్స్ వేయండి. 1,00,000 నుండి 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో 2% ట్యాక్స్ వేయండి. 2 నుండి 5 లక్షలు సంపాదించే వాళ్ళకు 3% ట్యాక్స్ చేయండి అంటాడు. అంటే ప్రతి ఒక్కరిని ట్యాక్స్ కట్టేటటువంటి దాంట్లోకి తీసుకురండి. దాన్నే ట్యాక్స్ బేస్ అంటారు. అంటే ట్యాక్స్ కట్టే వాళ్ళని పెంచండి మీరు, ట్యాక్స్ రేటును కాదు అనేది డాక్టర్ చెల్లయ్య కమిటీ చెప్పినటువంటి రికమెండేషన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయానికి సంబంధించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. నేషనల్ ఇన్కమ్ మెజర్స్ ద ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకానమీ. నేను చెప్పిన జాతీయ ఆదాయం అనేది ఫ్లో కాన్సెప్ట్, స్టాక్ కాన్సెప్ట్ కాదు. కాబట్టి రైట్ స్టేట్మెంట్. నేషనల్ ఇన్కమ్ మెజర్స్ ద ప్రొడక్టివ్ పవర్ ఆఫ్ ఎకానమీ టు కన్వర్ట్ కమోడిటీస్ ఫర్ ఫైనల్ కన్జంప్షన్ ఇన్ ఏ గివెన్ పీరియడ్. అంటే జాతీయ ఆదాయం అనేది ఒక దేశం యొక్క ఉత్పత్తి సామర్థ్యాన్ని తెలుపుతుంది. ఆ ఉత్పత్తి సామర్థ్యం అనేది వినియోగంలోకి మారుతుంది. నేషనల్ ఇన్కమ్ మెజర్ ద స్టాక్ ఆఫ్ కమోడిటీస్ హెల్డ్ బై ద నేషనల్స్ ఆఫ్ ఎ కంట్రీ అట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అన్నాడు. అంటే జాతీయ ఆదాయం అనేది ఒక నిర్దిష్ట సమయంలో వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి వస్తువుల యొక్క స్టాక్ గురించి చెప్తాను అన్నాడు. సో నేషనల్ ఇన్కమ్ అనేది ఫ్లో కాబట్టి స్టాక్ కాదు అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తించాలి. సో మూడవది రాంగ్ ఆప్షన్. ఏడ 3 ఉంటే ఆడ అన్ని కొట్టేయండి. ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది. సో ద ఆప్షన్ ఈజ్ 1 and 2. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, రెండో స్టేట్మెంట్ కూడా కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీస్ ఆర్ ఇంక్లూడెడ్ వైల్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఏ అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటాం? ప్రాఫిట్, వేజెస్, ఇంట్రెస్ట్. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఏమని చెప్పినా ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్స్ అంటే ఉత్పత్తి ఆదాయాలు ఏమేమైతుంటాయో వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. సో మనం ప్రాఫిట్ తీసుకుంటాం, వేజెస్ తీసుకుంటాం, ఇంట్రెస్ట్ తీసుకుంటాం. 3 కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్ కిందకి వస్తాయి కాబట్టి 1, 2, 3 అనేది ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మేజర్ ఇండికేటర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ? ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చూపించడానికి వాడేటటువంటి పారామీటర్స్ ఏంటి? ఏమేమి ఉంటాయి? జీడిపి గ్రోత్ రేటు, ఇన్ఫ్లేషన్, చేంజ్ ఇన్ ద నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అన్నాడు. సో ఇది రాదు, ఈ 2 మాత్రమే వస్తాయి. ఓకే, మీకు ఎకనామిక్ సర్వే ఇచ్చినప్పుడు స్టేట్ ఆఫ్ ద ఎకానమీ ఇస్తాడు కదా, అందులో ఇచ్చినటువంటి అన్ని పారామీటర్స్ కూడా ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని కానీ ఒక దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని కానీ కొలవడానికి మనము ఉపయోగిస్తాం. నెక్స్ట్,
కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, అంటే ఈ కింది వాటిని పరిశీలించండి. ఇండియాస్ జీడిపి అట్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ ఈజ్ హయ్యర్ దెన్ ఇట్స్ జీడిపి అట్ మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ అన్నాడు. అంటే భారతదేశం యొక్క జీడిపి ఓకే పర్చేసింగ్ పవర్ ప్యారిటీ దగ్గర, జీడిపి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ దగ్గర మార్కెట్ ఎక్స్చేంజ్ రేట్ దగ్గర ఉండేటటువంటి జీడిపి కంటే కూడా ఎక్కువ అని అంటున్నాడు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ నేషన్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై ఇట్స్ వర్క్ ఫోర్స్ అంటుండు. సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది జాతీయ ఆదాయాన్ని కార్మిక శక్తితోటి భాగించాలంటుండు. నేనేం చెప్పినా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది జాతీయ ఆదాయాన్ని దేంతో భాగించాలి, నాట్ జస్ట్ బై వర్క్ ఫోర్స్, టోటల్ పాపులేషన్. సో టోటల్ పాపులేషన్ అని ఇవ్వలేదు కాబట్టి రెండో స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంటు, ఒకటో స్టేట్మెంట్ మాత్రమే రైట్ స్టేట్మెంటు. ఓకే నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద జీడిపి ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జీడిపిని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ క్రింద ఇచ్చినటువంటి వాటిలలో దేన్ని ఉపయోగించమని అంటుంది. మనీ రిసీవ్డ్ ఫ్రమ్ సెల్లింగ్ ఓల్డ్ కార్, సెకండ్ హ్యాండ్ గూడ్స్ ఇంక్లూడ్ చేయొద్దు. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే సామాజిక భద్రత బదిలీ చెల్లింపులు అంటుండు. అంటే ఏంటి, పెన్షన్ ఇచ్చుడు తీసుకుంటామా, తీసుకోం, కాబట్టి రెండింటిని కూడా విస్మరించాలి. ఓకే నెక్స్ట్, ఇన్ పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా ద మహల్నోబిస్ మోడల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ లేడ్ స్ట్రెస్సర్. అంటే స్వతంత్ర అనంతరం మహల్నోబిస్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం దేని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని అంటున్నాడు. సో మహల్నోబిస్ మోడల్ అనేది సో భారీ పరిశ్రమలకు పైన ఇది రిలయన్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, అంటే మనం ఏవైతే దిగుమతులు చేసుకుంటున్నామో దానికి మనం ప్రత్యామ్నాయ వస్తువులను ఉత్పత్తి చేసుకోవాలి అండ్ ఎక్కువ భారీ స్థాయిలో మనం ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పిండు. అందుకోసమే దాన్ని ఏమంటామంటే బోల్డ్ ప్లాన్ అని చెప్పేసి అంటాం. సెకండ్ 5 year ప్లాన్లో మనము దాన్ని ఇంక్లూడ్ చేసినాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ మిక్స్డ్ ఎకానమీ. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి అని అడుగుతున్నాడు. ప్రైస్ మెకానిజం అండ్ రెగ్యులేటెడ్ ప్రైస్, అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ధరలను నియంత్రిస్తారు. ప్రైవేట్ ప్రాపర్టీస్ అల్లోడ్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ ఆస్తిని అనుమతిస్తారు. ప్రాఫిట్ మోటివ్, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో లాభాలే ప్రధాన ధ్యేయంగా ఉంటుంది. సో చెక్ ఆన్ ఇన్ఈక్వాలిటీస్, ఆర్థిక అసమానతలపైన ఖచ్చితంగా ఒక చెక్ అనేది ఉంటుంది. సో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, బోత్ క్యాపిటలిజం సోషలిజం కలిసినటువంటి రెండు అంశాలు ఉంటాయి. కాబట్టి పైన ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది, వెల్ఫేర్ మోటివ్ ఉంటుంది. ఇన్ఈక్వాలిటీస్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, సంపదను పంచనీక చూస్తారు. అందుకోసమే ఎక్కువ పైసలు సంపాదించిన వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కట్టాలి మన దేశంలో, తక్కువ సంపాదించిన వాళ్ళు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ రిఫర్స్ టు ద రేట్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. హిందూ గ్రోత్ రేట్ అంటే తలసరి ఆదాయ గ్రోత్ రేట్ అంటుండు. నో, హిందూ గ్రోత్ రేట్ అంటే ఏం చెప్పిండు ప్రొఫెసర్ రాజకృష్ణ గారు, 3 నుండి 3.5% మధ్యలో వృద్ధి రేట్ ఉంటే దాన్ని హిందూ గ్రోత్ రేట్ అంటారు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. దాదాబాయి నవరోజీ వాజ్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ టు ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఎస్, జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా అంచనా వేసింది ఎవరు, దాదాబాయి నవరోజీ. ద థియరీ ఆఫ్ ఎకనామిక్ డ్రైన్ డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ వాజ్ గివెన్ బై ద మహాత్మా గాంధీ అన్నాడు. ఎవరిచ్చిరు, దాదాబాయి నవరోజీ ఇచ్చిండు. కాబట్టి ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్ ఇడ. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బిజినెస్ సైకిల్. ఒక వ్యాపార చక్రాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి అని అంటుండు. ఓకే, సో ఉత్పత్తి స్థాయి పెరుగుదలతో పాటు మొత్తం డిమాండ్లో పెరుగుదల అంటుండ. ఓకే, సో అంటే ఉత్పత్తి స్థాయి పెరిగినప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది అంటుండు. ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్స్పాండ్స్ అండ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ బికమ్ అట్రాక్టివ్. అంటే ఎకానమీ సైకిల్లో ఉత్పత్తి విస్తరణ పెరిగినప్పుడు మనకు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అని అంటుండు. యాజ్ డిమాండ్ గోస్ అప్వర్డ్ ఇన్ఫ్లేషన్ ఆల్సో మూవ్స్ అప్వర్డ్ మేకింగ్ బారోయింగ్ చీఫర్ ఫర్ ద ఇన్వెస్టర్స్ అని అంటుండు. అంటే డిమాండ్ పెరిగినప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది. సో తద్వారా ఎవరైతే వస్తువులను కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు, అంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ ధరకే వస్తువులు వస్తాయని అంటున్నాడు. విత్ అన్ అప్టర్న్ ఇన్ ప్రొడక్షన్ న్యూ ఎంప్లాయ్మెంట్ అవెన్యూస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ ద అండ్ ద అన్ఎంప్లాయ్మెంట్ రేట్ స్టార్ట్. అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వస్తువు సేవలకు డిమాండ్ ఉంది కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. ఈ 4 అంశాలను కలిపి మనం ఏమంటామంటే రికవరీ అంటాం. నార్మల్గా బిజినెస్ సైకిల్ అనేది నేను బేసిక్స్ ఆఫ్ ఎకానమీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్లా ఉంటుంది. ఇది బూమ్, ఓకే, ఫాలింగ్,
తరు, రిసిషన్, అగైన్ రికవరీ. ఓకే, నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద పీసీ మహల్నోబిస్. పీసీ మహల్నోబిస్కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ద సెకండ్ 5-year ప్లాన్ వాజ్ బేస్డ్ ఆన్ ఐడియాస్ ఆఫ్ మహల్నోబిస్. దాన్నే బోల్డ్ ప్లాన్ అంటాం, దాన్నే హెవీ ఇండస్ట్రియలైజేషన్ అంటాం, మహల్నోబిస్ మోడల్ అని కూడా అంటాం. ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ కలకత్తా వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై హిమ్. ఎస్, సో బోత్ ఆర్ రైట్. మహల్నోబిస్ అనేటటువంటి వ్యక్తి భారతదేశం యొక్క స్టాటిస్టిక్స్కు ఎనలేని కృషి చేసిండు ఆయన. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఫ్రీ మార్కెట్? స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ అంటే ఏంటి? ఫ్రీ మార్కెట్ అంటే ఏంటి? సో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ మొత్తాన్ని కూడా మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది తప్ప ప్రభుత్వం నిర్ణయించదు. అమర్త్య సేన్ వాన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1998 ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు విచ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్? వెల్ఫేర్ ఎకనామిక్స్కు ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది, అందరికీ కూడా తెలుసు. ట్రికిల్ డౌన్ థియరీ ఇగ్నోర్స్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఆన్. సో ట్రికిల్ డౌన్ థియరీ అనేది ఆర్థిక వృద్ధిపై జరిగేటటువంటి ఏ ప్రభావాన్ని ఇగ్నోర్ చేస్తుంది అని అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్, ఆదాయ పంపిణీని ఇగ్నోర్ చేస్తుంది. నేను చాలాసార్లు ట్రికిల్ డౌన్ థియరీ గురించి చెప్పిన. ట్రికిల్ డౌన్ థియరీ ఏం చెప్తుందంటే పావర్టీని పెంచనీకే మీరు పావర్టీ మీద కాన్సన్ట్రేషన్ చేయొద్దు, గ్రోత్ని పెంచండి, ఆ గ్రోత్ పెరిగినటువంటి గ్రోత్ పావర్టీని తగ్గిస్తుంది అని అంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ టేబుల్. పీసీ మహల్నోబిస్, రాజ్ కృష్ణ 1954 ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్ అని ఇచ్చినాం మనం. వీటిని మ్యాచ్ చేయాలి. సో పీసీ మహల్నోబిస్ ఇంతకుముందు చెప్పిన కదా, ది చైర్మన్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్ కమిటీకి ఈయన చైర్మన్. తర్వాత రాజ్ కృష్ణ అనేటటువంటి వ్యక్తి హిందూ గ్రోత్ రేట్ గురించి మాట్లాడిండని చెప్పిన. తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమిటీ 1954లో వచ్చింది. ప్రైమరీ సెక్టర్ అంటే అగ్రికల్చర్, సెకండరీ సెక్టర్ అంటే ఇండస్ట్రియల్ సెక్టర్. సో చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. నెక్స్ట్ లిస్ట్ 1, లిస్ట్ 2. ఫస్ట్ రిపోర్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ కమిటీ ఎప్పుడు వచ్చింది? 1951లో వచ్చింది. సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేషన్ 25 to 28. తర్వాత ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేది 1868. ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ బై గవర్నమెంట్ 48, 49. ఓకే, అన్ని వరుసగా ఉన్నాయి, సో మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ జిఎన్హెచ్, హెచ్డిఐ, ఐహెచ్డిఐ, జిహెచ్ఐ ఏ ఇయర్లో వచ్చింది అనేటటువంటి అంశం ఉంది. సో ఇక్కడ ఆన్సర్ ఉంది, యూ కెన్ గో త్రూ. ఓకే, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ రాయితీ అనగానేమి? ఇన్సెంటివ్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్సెంటివ్ అంటే మీనింగ్ ఏంటండి? ఓకే, సో ఇది రివార్డు మాత్రమే కానీ అవార్డు కాదు. ఇట్ కుడ్ బి ఎయిదర్ బి ఏ రివార్డ్ ఆర్ ఏ పెనాల్టీ. ఓకే, ఇది రివార్డు కావచ్చు కానీ పెనాల్టీ కాదు రాయితీ అంటే. సారీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద కాన్స్టంట్ ప్రైస్ ఆఫ్ జీడిపి? 2022-23కి సంబంధించి స్థిర ధరల వద్ద జీడిపికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించండి. సో మీరు ఎకనామిక్ సర్వే కనుక గమనిస్తే భారతదేశం యొక్క జీడిపి స్థిర ధరల వద్ద 157 లక్షల కోట్లు. ఓకే, 157 లక్షల కోట్లు. సో ఇక్కడ మన పుస్తకంలో కూడా ఇచ్చాను. సో మే వర్షన్లో ఇది తప్పు పడ్డదండి. వీళ్ళు ట్యాబ్ కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుండి పోయి మళ్ళీ ఇది ఇక్కడ వస్తుంది, అట్లా తప్పు పడ్డది. సో స్థిర ధరల వద్ద జీడిపి 157 లక్షల కోట్లు. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది వాటిని పరిశీలించండి. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ గురించి క్రింది స్టేట్మెంట్లను పరిశీలించండి. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ అనేది మనం చాలాసార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఇది స్టాట్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. ఇది రంగరాజన్ సూచనల మేరకు ఏర్పాటైంది. అండ్ నీతి ఆయోగ్ యొక్క CEO గారు దీనికి ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉంటారు. ఓకే, సో ఓన్లీ 2 and 3 మాత్రమే సరైనటువంటి ఆన్సర్స్. ఓకే, సో సారీ సో ఇది స్టాట్యుటరీ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద పనిచేస్తుంది. ఓకే, సో ఆల్ ద అబోవ్ అనేది ఆన్సర్ అండి దీనికి. ఓకే, 1, 2, 3 3 కూడా ఆన్సరే. సో మనం ఆన్సర్ 2 and 3 ఇచ్చినాం. సో ఇది రాంగ్. 1, 2, 3 ఆల్ ద అబోవ్ అనేది ఆన్సర్. చూసుకోండి. అత్యల్ప వృద్ధి రేటు నమోదైనటువంటి సంవత్సరం ఏంటి? మొత్తం చరిత్రలో పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో 2020-21లో అత్యల్ప వృద్ధి రేటు నమోదైంది. -6.6% నమోదైంది. సరైన సూత్రాన్ని గుర్తించండి అని అన్నాడు. సో ఇది మళ్ళీ ఫార్ములా. సో GVA టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ప్రొడక్షన్ ట్యాక్సెస్ లెస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ ఈజ్ ఈక్వల్స్ టు GVA టు బేసిక్ ప్రైస్. సో నేను చెప్పిన
జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ అంటే ఏంటి? జీవీఏ అట్ బేసిక్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే ఎన్ఎన్పి అట్ ఓకే మార్కెట్ ప్రైస్ అనొచ్చు. ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. ఇండైరెక్ట్ ట్యాక్స్ బదులు ప్రొడక్షన్ ట్యాక్సెస్ మైనస్ ప్రొడక్షన్ సబ్సిడీస్ అనొచ్చు. ఇది ఫార్ములా. ఓకే, సో ఈ పర్టికులర్ ఫార్ములా ఎక్కడెక్కడ ఉంది అనేది కనుక గుర్తిస్తే అన్ని అంశాలలో కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. కాకపోతే తిప్పి 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 రాసినాం మనం. ఓకే, నేను చెప్పిన ఫార్ములాను గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై ఇన్కమ్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఇది మైక్రో లెవెల్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి మీరు నేషనల్ ఇన్కమ్ ఫార్ములా ఇంతకుముందు నేను చూపించిన కదా, ఆ ఫార్ములాలో కనుక ఇవన్నీ కూడా మీరు ఇన్సర్ట్ చేస్తే మీకు నేషనల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి అంటే ఇది ఎక్స్పెండిచర్ మెథడ్కి సంబంధించినటువంటి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఒక అప్లికేషన్ క్వశ్చన్ ఇద్దామని చెప్పేసి ఇచ్చిన సొల్యూషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన చూసుకోండి మీరు. ఇండియా గ్రోత్ ప్రొజెక్షన్ బై ఆర్బీఐ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2023 యాజ్ పర్ ద లేటెస్ట్ ఎకనామిక్ సర్వే. సో ఇటీవల కాలంలో లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో ఆర్బీఐ, ఓఈసీడీ రకరకాల కంట్రీస్ భారతదేశం యొక్క గ్రోత్ రేట్ గురించి ఇచ్చారు. ఆర్బీఐ 6.8% అని చెప్పింది. సో ఇది ఎకనామిక్ సర్వేలో. సో గోల్డ్మెన్ సాక్స్ కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ఆర్బీఐ కానీ, ఎస్బీఐ కానీ, ఐఎంఎఫ్ కానీ, సిటీ గ్రూప్ కానీ, ఓఈసీడీ కానీ, ఫిచ్ కానీ, మోడీ కానీ ఇచ్చినటువంటి ఏడీబీ, ఎస్ఎండ్పీ ఇచ్చినటువంటి గ్రోత్ రేట్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇండియా గ్రోత్ ప్రొజెక్షన్ బై ద ఆర్బీఐ ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 2023 యాజ్ ఫర్ ద లేటెస్ట్ ఎకనామిక్ సర్వే. సో 68% అనేది మనం చూసినాం. ఓకే, సో ఇవి నేషనల్ ఇన్కమ్కు సంబంధించినటువంటి 98 క్వశ్చన్స్. సో దాదాపు 97 క్వశ్చన్లు. 97 క్వశ్చన్లు కూడా కాన్సెప్షువల్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. అంటే కాన్సెప్షువల్ భావన తెలిస్తే మీరు ఆన్సర్ చేయొచ్చు. దీంట్లో కొన్ని బేసిక్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ని నేను ఇగ్నోర్ చేశాను. సో కంప్లీట్గా కాన్సెప్షువల్ క్వశ్చన్స్, లేటెస్ట్ ఎకనామిక్ సర్వేను మనము ఇంక్లూడ్ చేసినాం. తర్వాత బడ్జెట్కు సంబంధించినటువంటి నేషనల్ ఇన్కమ్ స్టాటిస్టిక్స్ని ఇంక్లూడ్ చేసినాం. నేషనల్ ఇన్కంలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి యాంగిల్స్ను ఈ పర్టికులర్ టెస్ట్ పేపర్లో మనం ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనము ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి సంబంధించినటువంటి టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ మీ. సో థ్యాంక్ యూ ఆల్.